2వ అధ్యాయం 8వ వాక్యం వరకు చదవండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అమ్మ ఇట్రా, ఇడుగుచ్చలేండి. థ్యాంక్ యూ లార్డ్. కానీ మా ఎఫ్ఎస్సి 2:8 ఎవరు డ్యూటీ ఈరోజు? మైక్ ఆన్ చేసి. మీరు విశ్వాసము ద్వారా సౌండ్ పెంచాలి నాయన, వాక్యం చెప్పి చదవాలి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఓకే, సో ఈరోజు మరి ప్రతి సండే మనము ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ని తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఏదది? గట్టి చెప్పాలా? ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం? ఏమా? ఏసా? అంతా ఇంగ్లీష్ వాళ్ళే ఉన్నట్లున్నారు ఇక్కడ. తెలుగులో ఏం చెప్తారమ్మా? గ్రేస్ని కృప. ఓకే, కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం. సో చాలా వారాల నుంచి నేర్చుకుంటున్నాం. అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. ఇది నేర్చుకుంటే, ఇది తెలుసుకుంటే నువ్వు అనుక్షణం సుఖంతో ఉండొచ్చు, అనుక్షణం ఆనందించవచ్చు. ఓకే, రేఖ నీ పక్క నుండి పిల్లోడిని ఎందుకు సండే స్కూల్ పంపలే? ఆ పిల్లోడికి ఈడేం అర్థం కాదు. పిల్లల దగ్గర పంపిపోనైనా సండే స్కూల్ పో. చిన్నపిల్లలు పెట్టుకోవద్దండి. ఓకే, ముందర చూడు, సెకండ్ లైన్లో ఉండేవాళ్ళు బాగా వినాలి. ఐషు, జెస్సీ, అక్సా నువ్వేం అడుగుచున్నావు, పర్లేదులే. ఆ పాప ఎక్కడ పోయా? కీర్తన అడిపోయింది. ఓకే, సో మీరు జాగ్రత్తగా చదువుకోవాలా. సోఫియా ఎడుకొచ్చే వచ్చి తొందరరా. సెకండ్ లైన్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్. మీ నోట్స్ కూడా చెక్ చేయాలి. నేను చర్చ అయిపోయినాక చూపిస్తారా? ఓకే, కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం. కృప అనేది చాలా ముఖ్యమైనది. ఒక యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళకు. సో అందుకనే చాలా శ్రద్ధగా విని నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, కృప మనకు గత కొన్ని వారాలుగా వింటున్నాం. కృప 3 ప్రాంతాల్లో ముఖ్యంగా పనిచేస్తుంది మన జీవితంలో. మొదటిది, కృప ఏం చేసింది? మనల్ని రక్షించింది. పిల్లరా, సేవింగ్ గ్రేస్ అంటాం దాన్ని. రక్షించిన కృప అంతేనమ్మా? కరెక్టా తెలుగులో? రక్షించిన కృప. అందుకే మనం బైబిల్ ఏమంటుంది? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాం. మనం విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నాం. ఒక్కసారి రక్షించబడిన తర్వాత ఇంకా రక్షణ మనం ఎప్పటికీ పోగొట్టుకోలేరా? అలా అర్థమవుతుందా? మీరు నేను రక్షించబడ్డాం, మనం సదాకాలం కోసము మీ నా రక్షణ నిలిచి ఉంటుంది. అందుకే సెకండ్ ఏంటి? కీపింగ్ గ్రేస్. కృప మనల్ని ఏం చేస్తుంది? రక్షించడమే కాకుండా కృప మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. మనము యేసయ్య రాకడ వరకు, లేకుంటే మనం యేసు ప్రభు దగ్గర వెళ్ళేంత వరకు కృప మనల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంది. ఓకే, అర్థమైందా? సో అందుకనే పౌలు ఒక మంచి మాట అన్నాడు. ఎక్కడన్నాడు? 2:6 అనుకోండి కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఈ సత్క్రియను మీలో ఆరంభించిన వాడు క్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఏ విధంగా? ఇంగ్లీష్లో చాలా బాగా, ఐఎమ్ కాన్ఫిడెంట్. ఎవరైతే మిమ్మల్ని రక్షించారో ఈ మీ రక్షణను చివరి వరకు కూడా మిమ్మల్ని రక్షణలోకి నడిపిస్తాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఓకే, సెకండ్ 2 అయిపోయినాయి, మనం చూసుకున్నాం. ఒకటి ఆల్రెడీ మీ నా జీవితంలో అయిపోయింది. ఏంటంటే రక్షించుకున్నాడు ప్రభు మనల్ని. రెండవది కాపాడుతూ ఉంటాడు. మీరు నేను రక్షణను పోగొట్టుకోకుండా ప్రభు మనల్ని కాపాడుతూ ఉంటాడు, మనం రక్షణ కోల్పోకుండా. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ చూసుకున్నాం. మూడవది మనం ఇప్పుడు నేర్చుకుంటా ఉండేది ఏంటిమా? ఏం గ్రేస్? సేవింగ్ గ్రేస్ అంటారు ఎవరో. లివింగ్ బై గ్రేస్. ఇప్పుడు మనము జీవిస్తున్నామే, ఇది కూడా కృప ద్వారా జీవిస్తూ ఉన్నాం. ఓకే, సో అందుకని ఇప్పుడు థర్డ్ పార్ట్లో ఉన్నాం. మీ నా సబ్జెక్ట్ ఏంటి ఇప్పుడు? ఇక్కడ రెడీ ముందుకు రా. లివింగ్ బై గ్రేస్. మనం కృప ద్వారా జీవిస్తూ ఉన్నాం. ఇట్లా పర్లేదు, ఈ సైడ్ నుంచి. ఓకే, కృప అంటే చాలామంది క్రైస్తవులకి కృప అంటే తెలుసు అనుకుంటారు. కానీ చాలామందికి నా యొక్క అనుభవంతో చూస్తాను, వాళ్ళకి కృప అంటే తెలియదు పిల్లరా. యాక్చువల్ కృప అంటే ఏంటంటే, జాగ్రత్తగా నేను, కృప అంటే దేవుడు యేసు ప్రభు ద్వారా మన జీవితంలో ఏదైతే చేశాడో దాన్ని కృప అంటాం. అందుకే కొత్త నిబంధన గ్రంథంలో మీకు కృప కనబడుతుంది. గ్రేస్ అనే పదము ఎక్కడ కనబడుతుంది? కొత్త నిబంధన గ్రంథంలో. కృప అనగా
దేవుడు యేసు ప్రభు ద్వారా నా జీవితంలో తెచ్చిన దీవెనలు, నా జీవితాన్ని దేవుడు యేసు ప్రభు ద్వారా మార్చాడే, దాన్ని కృప అంటాం. యేసు ప్రభు ద్వారా దేవుడు ఏమేమైతే మన జీవితంలో ఇచ్చాడో దాన్ని కృప అంటాం. ఓకే, సో అందుకే కృప ద్వారా మీరు రక్షించబడి ఉన్నారు. ఓకే, అందుకే దేవుడు తన కృప ద్వారా మనకు సమస్తాన్ని ఇచ్చి ఉన్నాడు పిల్లరా, యేసు ప్రభు ద్వారా. అయితే మీరు నేను ఆ యొక్క కృపని ఎలా అనుభవిస్తాం మన జీవితంలో? ఆ యొక్క వాగ్దానాలన్నీ, ఆ దీవెనలన్నీ ఎలా అనుభవిస్తామంటే మన యొక్క విశ్వాసం ద్వారా. కృప ద్వారా దేవుడు ఇచ్చాడు, మనం విశ్వాసం ద్వారా కృపని మన జీవితంలో తీసుకుంటాం, ఆ యొక్క వాగ్దానాన్ని తీసుకుంటాం. ఈ రెండు కలిసి నడుస్తాయి. కృప ఎంత ఉన్న దేవుని యొక్క కృప, విశ్వాసం లేకుంటే ఆ కృపని మీరు నేను అనుభవించలేం. ఉదాహరణకి తన కృప ఉంది ఈ సృష్టి మీద, ప్రతి మనిషి మీద. ఏ ఒక్కరు నశించి నరకానికి పోకుండా ప్రతి ఒక్కరు రక్షింపడాలని ఆయన కృప కుమ్మరించాడు తన కుమారుని ద్వారా. తన కుమారుని బలి చేసి మన అందరినీ రక్షించుకున్నాడు ఆయన. కానీ నువ్వు విశ్వాసం చూపికుంటే, ఎస్ యేసు ప్రభు నా రక్షకుడని, నీకు ఆ యొక్క రక్షణ లభించదు. నువ్వు చనిపోయిన తర్వాత, లేకుంటే ఇక్కడ కూడా దేవుడు లేని మనిషిగా జీవిస్తావు. ఇక్కడ నువ్వు బ్రతికినంత కాలము దేవుడు లేకుండా జీవించి చనిపోయిన తర్వాత దేవుని ఉగ్రతకు పాత్రుడవుతావు. అందుకనే మీకు నాకు, మీ మీద నా మీద దేవుని కృప ఎంతున్నా విశ్వాసం ద్వారా మనం ఆ కృపని అనుభవిస్తాం. అందుకే కృపతో పాటు మనకి ఏమవసరం? విశ్వాసం. ఈ రెండు కలిసి నడుస్తాయి. ఓకేనా? సరే, నిన్న వారం నేను ఎక్కడైతే ఆపానో అక్కడి నుంచి ఈరోజు ముందుకు తీసుకెళ్ళాలని ఆశపడుతున్నా. ఎందుకంటే లైక్ రిపిటేషన్లో టైం ఇదవుతుందని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం. చదువు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకపు విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. చాలు, ఇక్కడ చాలా ముఖ్యమైన ఈ యొక్క వాక్యం మీదే ఈరోజు నేను ముందుకెళ్ళాలా. పైకెత్తునైనా పరలోక ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. సో చాలా గత వారం ఇక్కడ స్టాప్ చేశాం మనము. ఈ యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, యేసు క్రీస్తు ద్వారా దేవుడు మన మీద సమస్త ఆశీర్వాదాలు కుమ్మరించాడు. అనుగ్రహించను అని రాయబడింది, అనుగ్రహిస్తాడు కాదు. ఏంది అనుగ్రహిస్తాడు? ప్రతి ఆశీర్వాదమును. చెప్తారా? ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. సో చాలా చోట్ల, చాలా క్రిస్టియన్ సర్కిల్లో, లైక్ సంఘాల్లో ఇప్పుడు కూడా ప్రీచింగ్ ఏముంటుందంటే ఆయన ఇంకా ఇస్తాడు అని, ఆయన ఇంకా ఇవ్వబోతున్నాడు. ఈవెన్ ప్రీచింగ్ అట్లే ఉంటుంది, ప్రార్థన అట్లే ఉంటుంది. పాపం మా సంఘాల్లో చాలామంది ఇవ్వబోతున్నాడు, ఇస్తాడు. ఈవెన్ పాటలు కూడా అట్లే ఉంటాయి. ఇంకా ఏదో చేయాలా దేవుడు, ఇంకా చేయలేదని చాలా బ్యాలెన్స్ అయిపోయింది. ఎప్పుడు చేస్తాడో ఏమో పాపం. కానీ బైబిల్ అలా చెప్పడంలా. ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను. అందుకే బైబిల్ని గుడ్ న్యూస్ అంటాం మనం. ఈ సృష్టిలో ఒకే ఒక పుస్తకము బైబిల్, ఒకే ఒక గ్రంథము, దాన్ని గుడ్ న్యూస్ అని పిలుస్తారు. గుడ్ న్యూస్ అంటే గుడ్ న్యూస్ ఎప్పటికీ చేయబోయేది కాదు. గుడ్ న్యూస్ మీన్స్ ఆల్రెడీ డన్, జరిగిపోయింది, చేయబడింది. కాబట్టి దాన్ని గుడ్ న్యూస్ అంటాం. బైబిల్ని ఎందుకు గుడ్ న్యూస్ అంటామంటే, దేవుడు ఆల్రెడీ చేయాల్సింది చేసేసాడు. యేసు ప్రభు ద్వారా దేవుడు అన్నీ మనకి ఇచ్చేశాడు. యేసు ప్రభు ద్వారా సమస్తము జరిగిపోయింది. కాబట్టి వెళ్ళి సర్వలోకానికి ఏం ప్రకటించు? గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఇది కాదు. దేవుడు అంటాను, నువ్వు నా దగ్గర రా, అప్పుడు ఆలోచిస్తాం నీ గురించి. నో. గుడ్ న్యూస్ ఎందుకంటే ఆయన అన్నీ చేసేసాడు. నువ్వు ఆయన నమ్మితే ప్రతి ఆశీర్వాదము నువ్వు నీ జీవితంలో పొందుకుంటావు. ఇది నీకు నాకు బాగా క్లియర్ కావాలి. ఎందుకంటే చాలామంది క్రైస్తవుల జీవితాల్లో ఇప్పటికి కూడా ఏదో దేవుడు చేయబోతున్నాడు, చేస్తాడు. అందుకే పాటలు అట్లే ఉంటాయి, ప్రీచింగ్ అట్లే ఉంటుంది, ప్రార్థన అట్లే ఉంటాయి. భక్తిపరులు వీళ్ళు, తప్పేం లేదు, దేవుని యొక్క బిడ్డలు. కానీ జ్ఞానం లేక కదా. చాలాసార్లు కొన్ని పాటలు ఎట్లుంటాయంటే, నేను పాడకూడదు ఇడా,
ఎందుకంటే రికార్డింగ్ జరుగుతుంది, నాకు మళ్ళీ చాలా కామెంట్స్ వస్తాయి. ఎందుకంటే కొంతమంది చాలా మంచి మంచి పాటలు, ఐ మీన్ లైక్ చాలా మంచి పాటలు, చాలా అసలు హృదయాన్ని కన్నీరు కార్చేస్తాం ఆ పాటలు పాడితే. మంచిదే, కానీ ఆ పాటలు పాడాల్సింది నువ్వు రక్షణ పొందుకున్నప్పుడు, లేకుంటే నువ్వు పాపంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఓకే, సో అట్లా ఐ మీన్ లైక్ చాలామంది ఏమంటారంటే, నేను అట్లా చెప్పినప్పుడు పాటలే కదా సార్, పాటలు నో 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 ఆ పాటలు నువ్వు పాడే పాటలు ఉన్నాయా, ఆ నెగిటివ్ పాటలు, ఇప్పుడు పాడని పాటలు ఇప్పుడు పాడకూడదు. నీ యొక్క స్థితి ప్రకారం ఆ పాటలు ఊరికి పోవు, ఏడపోయి కూర్చుంటాయి, అవి నీ హృదయంలో కూర్చుంటాయి, అవి నీ జీవితంలో పని చేస్తాయి, ఓ పక్కన ఆత్మీయ లోకాన్ని బాధపరుస్తాయి. సో ఐ మీన్ నువ్వు పాడే పాటలు చాలా జాగ్రత్త చూసుకోవాలి పిల్లరా, అర్థమవుతుందా? ఆ పాటల ద్వారా ఆ పాటలు ఊరికి పోవు, కానీ నీ హృదయంలో పని చేస్తాయి, నీలో అవిశ్వాసం తీసుకొస్తాయి. అర్థమైందా? సో అందుకనే దేవుని దగ్గరికి మనం ఎప్పుడు వెళ్ళినప్పుడు ఎలా మన అప్రోచ్ ఎట్లుండాలంటే, దేవునితో ఆయన అన్నీ చేసేసాడు, తన కృప ద్వారా సమస్తాన్ని చేశాడు. ఇప్పుడు నేనేం చేయాలా? నా విశ్వాసం ద్వారా సమస్తాన్ని, దేవుని యొక్క వాగ్దానాలని, దేవుడి యొక్క దీవెని నేను తీసుకోవాలి. అదే ఈ వాక్యం చెప్తా ఉండేది. అర్థమవుతుంది నాయన? ఆ వాక్యం ఏం చెప్తుంది? ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. అందుకే లేదంటే నువ్వు విశ్వాసంలో దెబ్బతింటుంది, నువ్వు ఇంకా ఈ సరిగా అర్థం చేసుకోకుండా నువ్వు నీ ప్రార్థన విధానం సరిగా ఐ మీన్ లైక్ అన్నీ పొందుకున్నానని నీ ప్రార్థన లేకుంటే, ఓకే నువ్వు వరి కాదు, నేను అన్నీ చెప్తాను మీకు. ఓకే, సో ఓకే విషయం చూడండి పేరు. క్రైస్తవ జీవితం మీకు సంజయిస్తే ఎట్లా అంటే, కొలసి 2:10 పెట్టుమా, జాగ్రత్త నేను తెలుగులో ఇంగ్లీష్లో పెట్టు, నువ్వు తెలుగులో ఎవరైనా చదువుతారు, ఇంగ్లీష్లో పెట్టు. కొలసి 2. ఇక ముందు చూడండి, మిగతా వాళ్ళు ముందర చూడండి. క్రైస్తవ జీవితం ఎట్లా అంటే, ముందర చూస్తున్నారా? చాలాసార్లు మనం అనుకున్నాం క్రైస్తవ జీవితం అంటే, ముందర చూడండి. చాలామంది ఏమనుకుంటే క్రైస్తవ జీవితము, ఇప్పుడు నేను రక్షణ ముందర చూడాలా, రక్షణ పొందుకున్నాను, యేసు ప్రభుని నేను ప్రభువుగా స్వీకరించాను, ఓకే ఇక దేవుడు నా జీవితంలో ఇంకా మంచి చేయబోతాడు, లేకుంటే ఇంకా నన్ను అట్లే తీసుకెళ్తాడు దీవెనలతో ఆశీర్వాదాలతో, ఇంక అట్లా పోతూ ఉంటాను, ఆడ చేరుకుంటాను, వాటికి నేను కావలసినవన్నీ ముందుకు పోయి పొందుకుంటాను అనుకుంటాడు. అది అబ్సల్యూట్లీ రాంగ్. అదే ఏ రోజు నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో ఆ రోజు నువ్వు సంపూర్ణం చేయబడి ఉన్నావు. అంటే ఏ రోజు రక్షణ పొందుకున్నావో అన్నీ నీ జీవితంలో వచ్చేసాయి. అందుకే చూడండి, తెలుగులో చదువున 2:10, కొలసీలు రాసిన 2:10. మరియు గట్టి చదవాల, సౌండ్ పెట్టుకున్నా దివ్యాది. మరియు ఆయన యందు మీరును, చూడండి, ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. జాగ్రత్త, ఇంగ్లీష్ నుంచి చదువుతాను మీకోసం, తీనైనా పక్కది. యు ఆర్ కంప్లీట్ ఇన్ హిమ్ హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్. అంటే యు ఆర్ కంప్లీట్ ఇన్ హిమ్ అంటే నువ్వు ఏ రోజు ముందు చూడాలైనా మళ్ళా కింద చూస్తారు. చూడండి ఏం పెట్టినారు వజ్రాలు ఏమన్నా కింద, నాకు కూడా చెప్పండి, నేను వస్తాను మీతో పాటే. ఈ యొక్క వాక్యం చాలా ముఖ్యమైన వాక్యం. ఏ రోజు నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో నువ్వు యేసు ప్రభులా చేయబడ్డావు. యు ఆర్ కంప్లీట్ ఇన్ హిమ్. ఇంకా ఏంది పెండింగ్ లేదు నీలో, దేవుడు చేయాల్సింది. అక్కడి నుంచి నీ ప్రయాణం మొదలు పెడతావు. ఏందో పొందుకునే దానికి కాదు నువ్వు పోతానేది, నువ్వు అన్నీ పొందుకొని జీవిస్తా ఉన్నావు. ఆ రోజే ఈ సృష్టిలో నీ కొరకు సమస్తం ఇవ్వబడింది. యేసు ప్రభు దగ్గర ఏమున్నా అన్ని నీ దగ్గర. యు ఆర్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్. నీకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వబడింది. ఆ రోజు నుంచి నీలో అనారోగ్యం వస్తే అది 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 హలో అది ఇల్లీగల్, అది అన్నెసెసరీ, అది నీ దగ్గర రాకూడదు. అది బీదరికం నీ జీవితంలో ప్రవేశించిందనుకో, ఇల్లీగల్. అది
ఎందుకంటే నువ్వు సంపూర్ణం చేయబడి ఉన్నావు. ఆయన ఏ రీతిగా హూ ఈస్ ద హెడ్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్, యు ఆర్ ద హెడ్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్. ఆ క్షణం నుంచి ఈ సృష్టిలో యేసు ప్రభు ద్వారా నువ్వు పరిపాలించడానికి పెట్టబడి ఉన్నావు. యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఏందో చేసుకుంటూ పోడు దేవుడు. ఆల్రెడీ సమస్తాన్ని కలిగిన వ్యక్తి ఆ క్షణం నుంచి నువ్వు. యేసు ప్రభు ఎంత దీవించబడిన వాడో ఎగ్జాక్ట్లీ నువ్వు అంతే దీవించబడిన వాడివి. ఆయన ఎంత అభిషక్తుడో నువ్వు అంత అభిషేకించబడవచ్చు. యాజ్ జీసస్ ఈజ్ సో యు ఆర్ ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్. ఇట్స్ నాట్ ఏదో పోయి ఇది లేకుంటే నువ్వు ఆత్మీయ జీవితంలో కన్ఫ్యూజ్ అయిపోతుంది నీ లైఫ్. ఏంటి ఏందో పొందుకుంటే రేపు ఇస్తాడు దేవుడు, మన్నాడు ఇస్తాడు. నో, నువ్వు ఆత్మీయ జీవితంలో కింగ్గా ఉండాలంటే నీకు ఇది అర్థం కాల. యు ఆర్ పొసెస్డ్ విత్ ఎవ్రీథింగ్. నువ్వు అన్నీ పొందుకున్న వ్యక్తివే. ఇప్పుడు నీ జీవితంలో ఎక్కడి నుంచి అన్నా ఏమన్నా వస్తా అంటే, అందుకే ఏదైనా ఏదొచ్చినా అది ఇల్లీగల్. నీకు సంబంధించింది అది సాతాను నీ మీద వేస్తాడే సిమ్టమ్స్. నీ శరీరంలో కడుపు నొస్తుంది, నీకు ఈరోజు కడుపు నొస్తా ఉంది, అది సాతాన్ ద్వారా నీ మీద పెట్టబడుతున్న ఇల్లీగల్ థింగ్ అది. ఓకే, అలా జీవించాలి నువ్వు. నేను ఈ అనారోగ్యము ఇల్లీగల్గా నా దగ్గర వచ్చింది, నేను ఆరోగ్యవంతుని, నాకు ఆరోగ్యం ఇవ్వబడింది. రావని అర్థమవుతుంది కదా, దీంతో నేను పోరాడతా. అర్థం కాకుండా సన్నీళ్ళు తాగితే సరిపోతుంది. హలో, అర్థమవుతుందా? కొంతమందికి అర్థమైంది. ఏం చెప్తాను, నీలో జ్వరం వచ్చినప్పుడు, నీకు అనారోగ్యం వచ్చినప్పుడు, నీకు సమస్య ఉన్నప్పుడు నువ్వు ఎలా జీవించాలో భూమి మీద అంటే దాంతో నువ్వు పోరాల. ఇది ఇల్లీగల్. నీకు భయపడుకో. వారమైంది, నెలైంది, 2 నెలలైంది, నీ యొక్క థింకింగ్, నీ యొక్క జీవించే విధానం ఎట్లుండాలంటే ఇది 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 దేవుడి నుంచి కాదు. నా మీద విసిరిన బాణం, ఇది ఇల్లీగల్ టెంప్టేషన్. ఇది నేను దీన్ని ఎదుర్కొంటా. ఇది నాది కాదు, నాది కాదు ఇది. అప్పుడే నువ్వు దాన్ని ఎదుర్కోగలవు, అప్పుడే దాన్ని నువ్వు తుత్తనీలుగా చేయగలవు. అందుకే ప్రభు అన్నాడు, ఈ బండ మీద ఎవరు తమ ఇల్లు కట్టుకుంటారో వారి ఎదుట పాతాళము నిలువనేరదని. నువ్వు ఏ రోజు రక్షింపబడ్డావో నువ్వు బండ మీద నిలబడుకున్నావు, యేసు ప్రభు అనే బండ మీద. యు ఆర్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్. నథింగ్ ఈజ్ దేర్ దట్ గాడ్ హ్యాస్ నాట్ గివెన్ టు యూ. ఈ సృష్టిలో ఏంది లేదు నీ దగ్గర లేనిది. ఇది మతం కాదు, ఇది నూతన జన్మ. దేవునికి పుట్టి ఉన్నాం మీరు, నేను. ఓకే, సో అందుకే బైబిల్ అంటుంది, ఆయన మీకు ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించును. ఓకే, సో అది మైండ్లో పెట్టుకోనండి. ఓకే, సరే ముందుకు వెళ్దాం. ఇప్పుడు వెంటనే వచ్చే డౌట్ మీకు నాకు, సార్ బాగానే ఉంది, అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేసాడంటున్నారు, ఏడున్నవి? మాకు కనబడడం లేదే, ముట్టుకుందామంటే కనబడడం లేదే, చూస్తామంటే ఏడున్నాయి? సిస్టర్ ఇప్పుడు ఆలోచన ఏడున్నాయంటే ఏడున్నాయి లేదు సార్ మనకి అలా. నేను అంటున్నా, యు ఆర్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్. నువ్వు యు ఆర్ ఎ బ్లెస్సింగ్ టు ద ఫ్యామిలీస్ ఆఫ్ దిస్ ఎర్త్ అని బైబిల్ సెలవిస్తుంది. యేసు ప్రభు ఎంత బ్లెస్స్డో, ఎంత ధన్యుడో, దానికి ఏమాత్రం తీసివే మీరు నేను. అందుకే అది కృప అని పిలుస్తాం దాన్ని. అర్థమవుతుందా? జాగ్రత్తగా. నేను ఎక్కడున్నాయి ఆశీర్వాదాలు? అదే ప్రాబ్లం. అమ్మా ఏది ప్రాబ్లం చెప్పండి? అదే ప్రాబ్లం అని. అవన్నీ దేవుడు ఆత్మీయ లోకంలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? ఆత్మీయ లోకంలో. ఇప్పుడు మీలో అదేంది సార్ మళ్ళా పైనుంచి ఏంది మాది సిస్టర్? ఏంది సిస్టర్? అది చాలామంది మెలుగుగా అయినా ఆత్మీయ లోకం. జాగ్రత్తగా విన్నారు. అదిగా మీకు లేచి చెప్పే, మీరు నేను 2 లోకాల్లో జీవిస్తూ ఉన్నాం. అమ్మా ఇంటాను సిస్టర్? ఆత్మీయ లోకం, భౌతిక లోకం. ఇది న్యాచురల్ రెలం, లేదంటే భౌతిక లోకం తెలుగులో, ఇంగ్లీష్లో న్యాచురల్ రెలం. అమ్మా సిస్టర్ వింటానారా? స్పిరిచువల్ రెలం.
న్యాచురల్ రిలం కంటే స్పిరిచువల్ రిలం నిజంగా ఉంది. అర్థమవుతుందమ్మా? హలో, న్యాచురల్ రిలం కంటే స్పిరిచువల్ రిలం ఇంకా పవర్ఫుల్. నీకు కనపడడం లేదు కాబట్టి నువ్వు అనుకునే వీలు లేదు. ఎక్కడుంది సార్? నాకైతే కనపడడం లేదే. ఎక్కడుంది ఆత్మీయ లోకము? క్రైస్ట్ దేవుని నమ్ము, యేసు ప్రభు రక్తంతో కడబడిన నువ్వు నేను ప్రతి క్షణం ఈ రెండు లోకాల్లో జ్ఞానం కలిగి ఉండే రెండు లోకాలు మన చుట్టూ ఉన్నాయి. ఒకటి భౌతిక లోకం, ఒకటి ఆత్మీయ లోకం. సరే, మీకు సంజాయించడానికి ఆత్మీయ లోకం నిన్న వారం కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఉదాహరణకి ఇదే రూమ్లో ఇక్కడే ఏబిఎన్ ఛానల్ ఉంది, ఇంకా జీటీవీ ఉంది, ఇండియావే కాదు ఢిల్లీలో ఉండే ఆస్తకీడు ఉంది, ఖతార్ యొక్క స్టేషన్ ఏదో తెలుసు, ఖతార్ అల్ జల్జీరానో ఏదో అంటారు, అల్ జల్జీరా అనుకుంటా, అది ఒక స్టేషన్ ఇక్కడ ఉంది. ఈ సమయంలో ఈ రూమ్లో ఉంది. యుఎస్ఏ యొక్క సిఎన్ఎన్ ఛానల్ కూడా ఈ రూమ్లో ఉంది. మీరు అనొచ్చు, యాడుంది సార్ అని. యాడుంది అది? అది చూడాలంటే ఏం చేయాలా? సిఎన్ఎన్ ఛానల్లో ఉందో లేదో నువ్వు టీవీ ఆన్ చేసి, ఇప్పుడు వాళ్ళకి రిమోట్ ఇచ్చామనుకోండి, వాళ్ళు ట్యూన్ చేస్తూనే యుఎస్ఏలో ప్రసారం అవుతాండేది ఈడ కనపడుతుంది నీకు. అదే ఆత్మీయ లోకం అంటే. ఇంకా క్లారిటీ కావాలంటే, ఎవరైనా దయ్యాల పట్టణాలు చూసారా? దురాత్మల పట్టణాలు చూసారా? ఆ వ్యక్తి కింద పడతా అంటాడు, పొరలుతా అంటాడు. మన చర్చిలో చూశారు చాలాసార్లు మీరు దురాత్మల పట్టణంలో వచ్చినప్పుడు. నువ్వు చూస్తాండేది ఏంది? ఒక మనిషిని, కానీ వెనకలు పనిచేస్తాండేది ఎవరు? ఈవిల్ స్పిరిట్, దురాత్మ. అది ఆత్మీయ లోకం అంటే. మీకు తెలుసా బైబిల్లో ఏం రాబడిందో? మీరు ఇప్పుడు కూర్చొని ఉన్నారు కదా, 34:7 ప్రకారం దేవుని దూత మీ పక్కన నిలబడుకొని ఉన్నాడు. నువ్వు అనొచ్చు, స్థలం లేదు కదా సార్ ఇక్కడ మా చీరలో పక్కన. ఆత్మీయ లోకము చాలా నిజమైన లోకం. ముందర చూడండి, భౌతిక లోకం సృష్టించబడిందే ఆత్మీయ లోకం ద్వారా. ఆత్మీయ లోకంలో దేవుడు ఉన్నాడు, అందుకే దేవుడిని నువ్వు చూడలేకపోతున్నావు. దేవుడు ఆత్మ ఉన్నాడు కాబట్టి ఆత్మీయ లోకంలో ఉన్నాడు. దేవుడు ఈ ఆత్మీయ లోకమే ఈ భౌతిక లోకాన్ని సృష్టించినది. అందుకనే ఆత్మీయ లోకము భౌతిక లోకం కంటే పవర్ఫుల్. అర్థమైందా? ఒక చోట రాయబడింది బైబిల్లో, ఒకనికి సంఖ్యలేసి బిగించారు. గెరాసినీల దేశంలో దయ్యం పట్టినాడు వాడు. ఆ చైన్లేసి కట్టేస్తే ఊర్లో వాళ్ళంతా కలిసి దారాల్లా తుంపేశాడంట. వాడు దారాల్లా తుంచేశాడని రాయబడింది బైబిల్లో. ఎవరు తుంచేసిండేది? ఆత్మీయ లోకం, దురాత్మలో. అదేవిధంగా దూతలు నీ చుట్టూ ఉన్నారు. ఒక దూత నీ కోసం ఎప్పుడు స్టాండ్ బై ఉంటాడు. నువ్వు పడుకున్నా లేచినా నీ దూత. నువ్వు పుడుతూనే యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరిస్తేనే నీకు దూత ఇవ్వబడినాడు. అర్థమైందా? ఆ తర్వాత చూస్తే బైబిల్ చెప్తుంది, నువ్వు యెహోవాని నీ ఆశ్రయ స్థానంగా చేసుకున్నావు కాబట్టి ఆయన తన దూతలను నీ కొరకు ఆజ్ఞాపించి ఉన్నాడు. వారు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తారు? అది. సో అందుకే మీరు నేను బయటికి పోయేటప్పుడు అక్నాలెడ్జ్ చేస్తాం దేవునికి. దూతలు ఈ ప్రభు అని కాదు, ప్రభా కృతజ్ఞతలు నీకు, నీ దూతలను తమ చేతులతో ఎత్తి పట్టుకున్నారు. కృతజ్ఞతలు తండ్రి, నా పిల్లల్ని మీ దూతలు నిరంతరము దెబ్బ తగలుకోకుండా కాపాడుతూ ఉన్నారు. వారు తమ చేతులతో ఎత్తి పట్టుకున్నారు, కృతజ్ఞతలను చెల్లిస్తామని. ఆత్మీయ లోకము చాలా నిజమైన లోకము. భౌతిక లోకము పని చేస్తాండేదే ఆత్మీయ లోకం ద్వారా. ఒక వ్యక్తి తన భార్యను కొడుతున్నాడు, హింసిస్తున్నాడు, తాగుతున్నాడు, పీడిస్తున్నాడు అంటే నువ్వు అనుకుంటావు వీడు చెడ్డోడని. ఎస్, భౌతికంగా చెడ్డోడే. అమ్మ సిస్టర్ వినాలనైనా మెలకుగా ఉన్నాడు. కానీ ఆత్మీయ లోకం ఆ వ్యక్తి మీద పనిచేస్తాడు. ఆ వ్యక్తి అక్కడ రాళ్ళతో శరీరాన్ని కొట్టుకుంటాడు, కబ్రస్థాన్లో తిరుగుతున్నాడు. ఎవరైనా తిరుగుతారా శ్మశానంలో? ఏ లోకం నడుపుతుంది ఆ వ్యక్తిని? ఆత్మీయ లోకం, చీకటి శక్తిలో నడుపుతా. ఓకే, సో ఇప్పుడు వినండి, ఎక్కడున్నా మీ ఆశీర్వాదాలని గట్టి చెప్పాలా? ఎక్కడ పెట్టాడు దేవుడు ఆశీర్వాదాలన్నీ? గట్టి చెప్పండి ఒకసారి ప్లీజ్. అది ఆత్మీయ లోకంలో పెట్టాడు, స్పిరిట్ రిల్మ్లో పెట్టాడు. అది పెట్టి నేను ఎఫ్ఎస్సి 1:3 స్పిరిట్ రిల్మ్లో పెట్టాడు. సో మీ నా ఆశీర్వాదాలు ఏడున్నాయన్నీ ఆత్మీయ లోకంలో ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మేము ఇమీడియట్ క్వశ్చన్ ఏంటిమా? ఎందుకు ఆడ పెట్టినాడు సార్? ఈడ పెట్టింటే మేము ఆటో వేసుకొని పోయి తెచ్చుకుంటాం పొద్దున్నే. ఈడ పెట్టింటే మేము ఎప్పుడు కాసింటే అట్లా ఏటీఎం మాదిరి పోయి
లేదంటే ఫోన్పేతో తెచ్చుకుంటా అంటే కదా. ఎందుకు ఆత్మీయ లోకంలో పెట్టాడు? ఇప్పుడు ఏం నేర్చుకున్నాము? ఫస్ట్ పాయింట్ ఏం చెప్పండి? ఆశీర్వాదాలన్నీ ఇవ్వబడ్డాయి. యు ఆర్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్. ఓకే. రెండవది ఎక్కడున్నాయనుకున్నాం? ఆత్మీయ లోకంలో ఉన్నాయి. మూడవది ఎందుకు ఆత్మీయ లోకంలో పెట్టాడు? ఇంగ్లీష్లో పెట్టాను, ఎఫెసీ 1:3. ఓకే, ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆ యొక్క ఆశీర్వాదాలు ఆయన సృష్టి ఆరంభించక ముందే పెట్టేశాడు. అలా ముందర చూడాలా. ఎందుకు ఆత్మీయ లోకంలో పెట్టాడు దేవుడు అంటే ఆ యొక్క బ్లెస్సింగ్స్ అన్నీ అప్పటికి ఇంకా భౌతిక లోకం లేదు కాబట్టి, ఇంకా ఆదాము కూడా సృష్టించబడలేదు అప్పుడు. సో అప్పుడే దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ పెట్టాలన్నప్పుడు భౌతిక లోకం లేదు కాబట్టి ఆత్మీయ లోకంలో పెట్టాడు. ఓకే, కన్ఫ్యూజ్ కాదండి. ముందర చూడండి. ఎందుకు ఆత్మీయ లోకంలో పెట్టాడంటే దేవుడు సర్వజ్ఞాని పిల్లరా. ముందర చూడాలా. ఆయన జ్ఞానం అంతే. ఇంకా లైక్ ఆయన సృష్టిని సృష్టించాలన్నప్పుడు ఆయన చూశాడు, ఓకే ఇవన్నీ సృష్టించబోతున్నా, మనిషిని నేను సృష్టిస్తా. దేవుడు ఇది కూడా చూశాడు, మనిషి పాపం చేసి పాపంలో పడతాడు. అది కూడా చూసేశాడు ఆయన. అంతేకాకుండా ఆ తర్వాత ఇంకోటి కూడా చూసేశాడు ఆయన. ఏంటది? దాని తర్వాత ఏం చేయాలో కూడా చూసేశాడు ఆయన. దాని తర్వాత ఏం చేయాలని చూశాడు? నేను యేసు ప్రభుని సృష్టించి ఆయన ద్వారా తిరిగి నా యొక్క సృష్టిని నేను బాగు చేసుకుంటాను. అన్నీ చూసేశాడు కాబట్టి దేవుడు ఆయన. అందుకే ఆయన ఏం చేశాడంటే ఆదాము ఇంకా సృష్టించబడక ముందే, ఈ సృష్టి రాకముందు, ఇప్పుడు మీరు చూస్తున్నారే ఈ సృష్టి రాకముందు, అందుకే వాక్యం చదివి మీకు మళ్ళీ సంజేసా. చదవండి ఏం రాయబడింది అక్కడ. 4th, జస్ట్ యాజ్ హీ చోజస్ ఇన్ హిమ్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ దట్ వీ షుడ్ బి హోలీ అండ్ వితౌట్ బ్లేమ్ బిఫోర్ హిమ్ ఇన్ లవ్. ఎందుకు ఇంగ్లీష్లో చదివానంటే తెలుగులో కలిపి రాశారు. ఇప్పుడు తెలుగులో చదువు నేను. చదువు తెలుగు. ఎట్లనగా తన ప్రియుని యందు, ఎందుకంటే యేసు ప్రభువును మనం రక్షకుడుగా అంగీకరిస్తాం కాబట్టి తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుట. రేపొద్దున నా యేసుక్రీస్తు స్వీకరిస్తారే వారి కోసం అంట ఏం చేయబడింది? మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే. చూసారా, ఈ జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఇంకొద్ది క్లియర్గా మీకు చెప్పి ముందుకు వెళ్తాను. జాగ్రత్తగా వినప్పుడు ఏంటంటే చెప్తాడు ప్రభు ఎందుకు మా ఆశీర్వాదాలని ఆత్మీయ లోకంలో పెట్టాడంటే దేవుడు ఇంకా అప్పుడు సృష్టింపలేదు, కానీ దేవుడు చూసేశాడు అన్నీ. ఏంటి? నేను ఇలా సృష్టిస్తా, ఇలా ఆదామును సృష్టిస్తా, ఆదాము నాకు విరోధంగా పాపం చేస్తాడు, ఆదాము వలన అందరూ పాపంలో త్రోయబడతారు, ఆ తర్వాత నేను యేసు క్రీస్తుని సృష్టిస్తా. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వాదాలన్నీ ఆల్రెడీ సృష్టి ఆరంభం ముందు ఎవరిలో పెట్టేశాడు? యేసుక్రీస్తులో పెట్టేశాడు బిడ్డరా. ఎందుకు ఆడ యేసుక్రీస్తులో పెట్టాడంటే ఇంకా ఈ లోకం సృష్టించవల్ల ఈడ పెట్టేదానికి. అందుకనే యేసుక్రీస్తులో మా ముందు చూడాల ఆశీర్వాదాలన్నీ పెట్టేశాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరిస్తాడో, ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్న ఆశీర్వాదాలన్నీ ఈ వ్యక్తిలోకి వచ్చి కుమ్మరించబడతాయి. ఇంకో విధంగా చెప్తా ఇంకా ఈజీగా, ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరిస్తావో దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడే సృష్టి ఆరంభించకుండా అన్ని ఆశీర్వాదాలు దాంట్లో యేసు ప్రభులో ఉంచాడు కదా. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరిస్తావో తీసుకొచ్చి యేసు ప్రభుని నీలో ఉంచేస్తాడు. అది యేసు ప్రభువే నీలో ఉన్నాడు ఇప్పుడు. అందుకే ఆశీర్వాదాలన్నీ ఆడున్నాయి, యేసు ప్రభులో ఉన్నాయి. యేసు ప్రభు ఆడున్నాడు, మీలో ఉన్నాడు. వరి కాకండి, ఎట్లా పుల్ చేయాలో ఆశీర్వాదాలు బయటికి అది నేర్చుకుందాం కొంచెం సేపులో. ఇప్పుడు ఇంతవరకైనా అర్థమైంది ఆడిన ఆశీర్వాదాలు మనలో. అందుకే మనం పాటలు పాడేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, ప్రీచింగ్ ఎప్పుడో ఏదో చేస్తాడని ఉండకూడదు. ముఖ్యంగా నీలో ఈ సెన్స్ ఉండాలా, నేను బ్లెస్డ్ పర్సన్, నాలో అన్ని ఆశీర్వాదాలు యేసు ప్రభు ద్వారా ఇవ్వబడ్డాయి. ఎట్లా బయటికి తీయాలో నేను చెప్తా. అంతకంటే ముందుగా ఒక చిన్న పాయింట్ చెప్పను. ఏంటంటే పెద్ద ప్రాబ్లం ఇది ఏంది? ఇది నమ్మేదే.
ఇదే పెద్ద సమస్య. ఏంది సార్ ఆత్మీయ లోకం అంటావు, ఆడ యేసు ప్రభు సృష్టి ఆరంభం కదా. ఎందుకు నమ్మబుద్ధి కాదంటే మన మైండ్ ఒప్పుకోదు ఇట్లాంటివన్నీ. మనం సెన్సస్లో బ్రతికే వాళ్ళము. సెన్సస్ అంటే తెలుసా? అదేందో సాంబార్ మాదిరి ఉన్నారు. సెన్సస్ అంటే పంచేంద్రియాలమ్మా. చూసాము, పంచేంద్రియాలు ఏంటి తెలుగులో? చూడడము, తినడము, వినడము, నాలుగోది శ్వాస, వాసన, నాలుగోది వాసన, ఐదోది టచ్. అమ్మా ఎంతమంది ఇదే సెన్సస్ అంటే? చేయి ఊపండి ఒకసారి, హల్లెలూయా అనండి. అబ్రాహ్మ అందరు గట్టి చెప్పారు, గట్టి హల్లెలూయా. బా ఎండాకాలం ఎందుకన్నా వస్తుందిరా అనుకుంటారు కదా. జాగ్రత్త అనండి. సెన్సస్లో మనం మనం ఓరియంటెడ్ అంటే ఏమంటారు దానికి, పంచేంద్రియాల్లో జీవించి మనకు కష్టము నమ్మాలంటే ఇవి ఏంది ఆత్మీయ లోకంలో లాంటి. ఎందుకంటే మనకు కనపడ్డంలా, మనకు అలవాటు ఏంటి? ముట్టుకోవడము, పట్టుకోవడము, చూడడం వల్ల అయితే మేము నమ్ముతాం మనం ఆత్మీయ లోకం గురించి. వింటున్నారా మీరు? కానీ మీకు చెప్తున్నా ఒక మాట, పంచేంద్రియాలు దేవుడు మనకి ఇచ్చిండేది ఈ లోకంలో బ్రతికేదానికి. పంచేంద్రియాలతో ఎప్పుడు మనం దేవుడి యొక్క కార్యాలని అర్థం చేసుకోలేం, దేవుని కార్యాలు చూడలేం. ఇంకా ఏంటంటే క్లియర్గా పంచేంద్రియాలు దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, ఇప్పుడు కళ్ళు ఇచ్చాడు దేవుడు చూస్తేనే నడుస్తాం ఇక్కడ భూమి మీద. 2 కళ్ళు 4 ఇచ్చింటే బాగుండు, 2 వెనకలు కూడా ఉంటే బాగుండవు. దేవుడు ఎందుకో 2 ఇచ్చాడు. మనకు అడిగింటే మనం చెప్తారు 2 వెనకలు కూడా పెట్టుకోరు, వీలైతే 2 ఈడ కూడా పెట్టు కదా. ఓకే, ఎనీహౌ ఈ యొక్క చూపు, స్మెల్, లేకపోతే పంచేంద్రియాలు ఇక్కడ ఈ భూమి మీద మనం బ్రతికేదానికి ఈ భౌతిక లోకంలో కోసం ఇచ్చినది పంచేంద్రియాలు. దీంతో నువ్వు దేవుడి యొక్క అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేస్తే చాలా కష్టం అనిపిస్తుంది నీకు, అది అసాధ్యం. అందుకే నేను దేవుని యొక్క విషయాల్ని విశ్వాసంతో మనం తీసుకుంటాం. లేదా పంచేంద్రియాల్లో ఉదాహరణ ముందు చూడాలా. ఇప్పుడు బైబిల్ అంటుంది, ఎందరైతే యేసుక్రీస్తును అంగీకరించారో వారు నూతన సృష్టి. అర్థమేదన్నా? బైబిల్ చెప్తుంది. నా పంచేంద్రియాలు ఏమంటాయి? ఏంది మారింది నీలో? నూతన సృష్టి అంటుంది బైబిల్. ఏంది మారింది? ముక్కు అట్లే ఉంది, చేతులు అట్లే ఉన్నాయి, బాప్తిసం తీసుకున్నప్పుడు బయటకు వచ్చినప్పుడు ఎట్లా ముందు పోయింటివో అట్లే ఉన్నాయి. ఏంది మారింది అంటుంది. అదే ఏంది? పంచేంద్రియాలు. కానీ వాక్యం ఏం చెప్తుంది? నూతనంగా మారిపోయినా. హలో, యేసు ప్రభులో మారిపోయినా. అందుకనే విశ్వాసం అవసరం. అందుకే బైబిల్ ఏమంటుంది? వెలిచూపుతో కాదు, మనం ఎట్లా జీవిస్తామో విశ్వాసంతో. వాక్యం ఏం చెప్తుందో దాన్ని స్వీకరించాల. పంచేంద్రియాల మీద పోతే నువ్వు దేవునితో నడవలేవు. అందుకే వెలిచూపుతో కాదు, మనం విశ్వాసంతో నడుస్తాం. బైబిల్ చెప్తా ఉంది, నేను నూతన సృష్టి అని. ఫినిష్. ఆత్మీయ లోకం చెప్తా ఉంది, నేను నూతన సృష్టి, పాతవన్నీ గతించే, ఇదిగో సమస్తము కృతవాయను. సో అందుకే పంచేంద్రియాల మీద మన జీవితాన్ని గడపకూడదు, ఆత్మీయ జీవితాన్ని. పంచేంద్రియాలు కొంత పని కోసమే వాడుకోవాలా. ఈ భూమి మీద తిరగడము, లేయడము, చూడడము, కూర్చోవడము, అవి అర్థమవుతుందా? ఆత్మీయ విషయాల్లో, దేవుని విషయాల్లో నేను విశ్వాసంతో ముందుకెళ్ళాలా, విశ్వాసంతో నేను జీవించాలా. అర్థమవుతుందనైనా? అందుకే చూడండి, యాకోబు మంచి మాట రాశాడు బైబిల్లో. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 21, 22 ఎవరైనా చదవండి, జాగ్రత్త చదవండి. చాలా మంచి మాట రాయబడింది. చదవనైనా 21, 22, 23 సారీ 22, 23 పెట్టినా. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుండా. చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుండా వాక్యం ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. ఎవడైనా వాక్యం విను వాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో చూసారా, అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. ఓకే, అయిపోయిందా? వాడు తన్ను తాను చూచుకొని అవతలికి పోయి తన ఇంటివాడు వెంటనే మరిచిపోవును కదా. ఓకే, ముందు చూడండి. నాకు తెలిసి ఈ టెంపరేచర్లో మీరు
మీరు చదివి అర్థం చేసుకోవడం చాలా కష్టం. నేను సింపుల్ లాంగ్వేజ్ చెప్తాను, అనంతపురం భాషలో. చెప్పాలా వద్దా? హల్లెలూయా అనండి. నాకు ముందు అర్థమయ్యేది కదా, చాలా చర్చెస్లో 10 సార్లు, ఒక 50 సార్లు అన్నిసార్లు నాకు ఎప్పుడు అనిపింది, నాకు నా మీదే డౌట్ వచ్చేది, నేను రైటా వాళ్ళు రైటా అని. అంటే నేను కూడా చెప్పించాలేమో అని. నాకు అసలు టైం ఉండదు చెప్పించే హల్లెలూయా అని. నాకు ఇప్పుడు అనిపిస్తుంది చెప్పించాలి, మీకు ఎందుకు హల్లెలూయా, వాళ్ళు ఎందుకు చెప్పిస్తారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు చెప్పండి, మేలుకొల్పేదానికి. హలో హల్లెలూయా, నాకే అలవాట్లేదు అదే. ఓకే, మళ్ళీ లావనే లేసింది హల్లెలూయా. కొన్ని సినిమాలు రెస్ట్ తీసుకుంటే ఇక్కడికి వచ్చి ఆ విషయం చూడండి, ముందర చూడండి, చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. యాకోబు రాస్తూ ఉంటాడు, సింపుల్గా తెలుగు భాషలో, అనంతపురం భాష చెప్తా. ఇప్పుడు మనం అంతా అద్దం చూసుకున్నాం, అద్దం చూసుకుని వచ్చారు రేపు పొద్దున్నే. ఎవరు ఉన్నారు అద్దం చూడని వాళ్ళు? అద్దం చూడుకోకుండా ఎవరైనా వచ్చింటే మనం ఇబ్బంది పడేవాళ్ళం పక్కన కూర్చోంటే. అందుకే అద్దం అందుకే చాలా అందంగా ఉన్నారంతా మీరు. నేనైతే స్టార్ట్ కాకముందు కూడా ఒకసారి అద్దం చూసుకుని వచ్చుకుంటా, ఎందుకంటే మేము ముందర నిలబడాలో ఆడ రికార్డ్ అవుతుంది కాబట్టి. రామకృష్ణ ఎట్లా చెప్పాడు, జుట్టు ఎట్లుందో, అందుకే నేనే హలో జాగ్రత్త ముందర చూడండి. సో అద్దం ఎందుకుందమ్మా, నేను చూసుకునేదానికి. ఓకే, యాకోబు ఏమంటాడంటే, అద్దంలో నువ్వు ఎట్లా చూసుకుంటావో ఇంకో అద్దం ఇచ్చాడు దేవుడు. ఏం అద్దము? ఈ అద్దము, వాక్యం అనే అద్దం. యాకోబు అంటాడు, నువ్వు వాక్యం అనే అద్దంలో చూసుకో. వాక్యం అనే అద్దంలో చూసుకున్నప్పుడు ఏం తెలుస్తుంది? ఈ అద్దంలో చూసుకున్నప్పుడు ఏం కనపడింది? నీ ఫేస్ కనపడింది, నీ బాడీ కనపడింది. ఈ వాక్యంలో చూసుకున్నప్పుడు ఏం కనపడుతుంది? నువ్వు లోపల ఎవరో కనపడుతుంది. ఇప్పుడేనా కదా, ఎందరైతే యేసుక్రీస్తును అంగీకరించిన వారు నూతన సృష్టి. ఇక్కడ ఏం చెప్పబడిందో, ఈ అద్దం ఏం చూపిస్తుంది అంటే, నువ్వు ఎవరు ఆత్మీయ లోకంలో, నువ్వు ఎవరు లోపల యేసు ప్రభు ద్వారా ఏం చేయబడి ఉన్నావు. నువ్వు మోర్ దెన్ కాంకరర్, నువ్వు అత్యధిక విజయుడవే. నీకు అసాధ్యమైన, ఐ కెన్ డూ ఆల్ థింగ్, నేను అన్నీ చేయగలమని ఈ అద్దం చూపిస్తుంది. జాగ్రత్త, ముందు చూడండి. భౌతిక అద్దం చూసుకున్నప్పుడు మనం సరి చేసుకొని ఈ లోకంలో జీవించడానికి వెళ్తాం, అంతేనా? భౌతిక లోకంలో సరే అద్దం చూసుకున్నప్పుడు మన యొక్క స్టైల్ అంతా బాగా చేసుకొని అప్పుడు బయటికి పోతాం కదా, మనం రిపేర్ చేసుకొని. బైబుల్ ఏమంటుందంటే, యాకోబు ఏమంటాడంటే, ఈ వాక్యమనే అద్దంలో నిన్ను నువ్వు చూసుకొని దాని ప్రకారం లోపలికి బయటికి పోను, దాని ప్రకారం ఈ లోకంలో జీవించు, దాని ప్రకారం నువ్వు నీ యొక్క జీవితాన్ని జీవించు. సో అందుకే బైబిల్ ఏమంటుంది, నేను అక్కడ రాయబడింది ఏంటంటే, ఇంగ్లీష్లో ఇంటెంట్లీ చూడాలంటే ఏంది? ఈ అద్దాన్ని నేను చూసి ఈ అద్దంలో ఉన్నట్లుగా నేను మార్పు చెందాలంట, నా జీవితాన్ని మార్చుకోవాలా. అందుకే ఈ అద్దంలో ఏం రాయబడిందో అది తీసుకొని ఈ నోట్లో పెట్టినప్పుడు, నువ్వు మాట్లాడినప్పుడు, బైబిల్లో ఏం రాయబడింది చదవండి. ఎవరు? 2 కొరింథీ 3:18. తొందర చదవండి, 2 కొరింథీ 3:18. జాగ్రత్త చదువునైనా. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయుచు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు, ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చూసారా పిల్లరా? మీరు నేను ఈ అద్దంలో చూసి, అంటే ఈ వాక్యాన్ని తీసుకొని ముందర చూడాలైనా, ఈ వాక్యాన్ని నువ్వు తీసుకొని నువ్వు వాక్యాన్ని రిపీట్ చేశాను, వాక్యాన్ని నువ్వు మెడిటేట్ చేశాను, వాక్యాన్ని నువ్వు చెప్తున్నావు అనుకో, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంట, నిన్ను ఆ వాక్యం మాదిరి ఆ పోలికల్లోకి నీకు మార్చేశాడు. జాగ్రత్త, ముందర చూడండి. ముందర చూడాలి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. భౌతికంగా నువ్వు ఎంతన్నా వీక్ కానీ, ముందర చూడాలి. భౌతికంగా నీ శరీరంలో అనారోగ్యం ఉంది, భౌతికంగా నువ్వు బీదోడివి, భౌతికంగా నువ్వు ఫెయిల్యూర్వి, భౌతికంగా నీ జీవితంలో సక్సెస్ కాకుండా ఉన్నావు. కానీ నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించడం ద్వారా దేవుడు తన యొక్క ఆశీర్వాదాలను నీ జీవితంలో కుమ్మరించేశాడు. ఇప్పుడు చూడు, ఈ వాక్యాన్ని చూసి, ఈ వాక్యమైన అద్దంలో నువ్వు చూసుకొని, ఇది నేను, బైబిల్లో ఏం రాబడిందో, ఈ అద్దం ఏం చెప్తుందో అది నేనని చెప్పి నువ్వు ఆ వాక్యాన్ని తీసుకొని నువ్వు చెప్పినప్పుడు ఏం జరుగుతుందంట, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు చెప్తున్న దాన్ని తీసుకొని నీలో రూపాంతరం కలగజేస్తాడు. ఆ వాక్యంలాగా నిన్ను మార్చేస్తాడు. సో జాగ్రత్తగా విన్నట్లేరా,
మీరు నేను అనుక్షణం జీవించాల్సింది ఈ అద్దంలో చూసుకొని. భౌతిక అద్దం మనకు చాలా అవసరం, కానీ ఈ అద్దం ఏం చెప్తుందో దాన్ని నువ్వు నేను జీవించేదానికి దేవుడు ఇక్కడ పెట్టిండేది. ఓకే, ఇప్పుడే నేను చెప్పినట్లుగా వాక్యం ఏం చెప్తుందో అది నువ్వు జీవించాలి ఈ భూమి మీద. ఎలా సాధ్యం అది? బైబిల్ చెప్తుంది, నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని తీసుకొని దాంట్లోకి చూస్తావో, చూడడం అంటే ఏంటి, దాన్ని చెప్తావో, దాన్ని నోట్లో తీసుకొని పలుకుతావో, ఆ వాక్యం ఏం చేస్తుందంట, పరిశుద్ధాత్మ దేవుడు నీలో రూపాంతరం కలిసి ఆ వాక్యం మాదిరి మారుతావు. నిన్న వారం నేను చెప్పా, ఒక ఆమె క్యాన్సర్ పేషెంట్, ముందు చూడాలా, ఆమె ఈ యొక్క వాక్యం తన పాస్టర్ చెప్పిన తర్వాత ఈ వాక్యము ఎప్పుడు చెప్పేదంట, యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. ముందు చూడాలి మీరు, ఇది అక్కడ రాయబడింది యాకోబు ద్వారా. ఆ అర్థం ఏం చెప్తుంది, వాక్యం అనే అర్థం లేదంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను ఈ లోకంలో అదే ఉన్నా. ఈమె క్యాన్సర్ పేషెంట్. నిన్న వారం చెప్పినది సిస్ట్ ఉండే ఆమె చెస్ట్లో, ఇప్పుడు చెప్తానేది క్యాన్సర్ ఉండే ఆమె. ఈ సిస్టర్ ఎప్పుడు ఆ యొక్క వాక్యం చెప్పి, యేసయ్య ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా, యేసయ్యలో క్యాన్సర్ లేదు, యేసయ్య ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా, యేసయ్యలో క్యాన్సర్ లేదు నేను అదే ఉన్నా, యేసయ్యలో క్యాన్సర్ లేదు నేను అదే ఉన్నా. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చూసి బతుకుతావు, నువ్వు పంచేంద్రియాల మీద జీవిస్తున్నావు అనుకో, నువ్వు దేవుని చేతిలో నుంచి ఏం తీసుకోలేవు. ఎందుకంటే దేవుని చేతిలో నుంచి ఏంది తీసుకునేది, విశ్వాసం తీసుకుంటుంది. విశ్వాసం ఏంటి, వాక్యం ఏం చెప్తుందో. యేసు ప్రభు అభిషేక్ నిన్న నాకు కూడా కాలంలో వచ్చినట్లుంటే నేను ఎప్పటి నుంచో స్టార్ట్ చేసేవి. అందుకే నా జీవితం వేరే విధంగా ఉంది కాబట్టి, నేను వేరే అనుభవిస్తాను కాబట్టి మీకు ధైర్యంగా ఇక్కడ వచ్చి ప్రీచ్ చేస్తాను. నేను కూడా చక్కని కాలం వస్తే యేసు ప్రభు కాళ్ళలో నొప్పి లేదు, నేను అదే ఉన్నా. చాలా ఇంపార్టెంట్ వాక్యం బైబిల్లో ఇది. ఇది ముఖ్యమైన అర్థం. నువ్వు ప్రతి క్షణం దీన్ని చెప్తే, ప్రతి నిమిషం నువ్వు ఈ వాక్యాన్ని చెప్పగలిగితే, చాలా వాక్యాలు ఉన్నాయి, ఇది ముఖ్యమైన వాక్యం అంటున్నా. నీ జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా మార్చేస్తాడు. నువ్వు అన్నావు అనుకో, యేసుక్రీస్తు అభిషక్తుడు, నేను అదే ఉన్నా అంటే నువ్వు అభిషక్తుడై ఉన్నావని, నీలో అభిషేకం ప్రవహించడం మొదలు పెడుతుంది. ఇప్పుడు నీ పంచేంద్రియాలు ఆపుతున్నాయి అభిషేకాన్ని బయటికి రానికుండా. ఎడుంది అభిషేకము? లోపల ఉంది. లోపల యేసు ప్రభు రూపంలో దేవుడు నీకు పెట్టాడు అభిషేకం. అందుకే ఈ అద్దాన్ని చూసి మాట్లాడాలా. యేసు ప్రభు అభిషక్తుడు, నేను అదే ఉన్నా. యేసుక్రీస్తు ఆరోగ్యవంతుడు, నేను అదే ఉన్నా. యేసుక్రీస్తు ధనికుడు, నేను అదే ఉన్నా. యేసుక్రీస్తు దురాత్మల్ని పారద్రోలేవాడు, నేను అదే ఉన్నా. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వరాల్ని వాడుకునేవాడు, నేను అదే ఉన్నా. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా దుఃఖాన్ని తొలగించేవాడు, నేను అదే ఉన్నా. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా జీవితాల్లో మారిపోయేటివి, నేను అదే ఉన్నా. నువ్వు ఎప్పుడైతే ఈ అద్దాన్ని చూసుకొని మాట్లాడతావో, వాక్యం అనే అద్దాన్ని, వాక్యపు బైబిల్లో ఉన్న వాగ్దానాలను తీసుకొని, అది ఏదైనా నువ్వు దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే పలుకుతావో, ఇప్పుడు కొలస్సీ 2:10 ఏం చూసుకున్నాం? హలో, యేసుక్రీస్తు రక్షణ అంగీకరించిన తర్వాత పొందుకోవడం కాదు. ఏ రోజు యేసుక్రీస్తు రక్షణ నువ్వు సంపూర్ణమే ఉన్నావు, నువ్వు దైవత్వంతో సంపూర్ణమే ఉన్నావు. అదే గుడ్ న్యూస్. నువ్వు వచ్చావు, ఏడుస్తావు, ఉపవాసం ఉంటావు, గిలిగిలి కొట్టుకుంటావు, అప్పుడు ఏదో దేవుడు సరేరా తీసుకురా, అది గుడ్ న్యూస్ కాదు. దేవుడు సృష్టి ఆరంభం అందే ఆలోచించాడు, యేసు క్రీస్తును ఎవరైతే ప్రభుగా స్వీకరిస్తారో, ఇదిగో ఈ ఆశీర్వాదాలు అన్నీ వాళ్ళకి ఇస్తానని యేసు క్రీస్తులో అన్ని ఆశీర్వాదాల నుంచి యేసు క్రీస్తుని తీసుకొచ్చి నీలో ఉంచేశాడు. అందుకే బైబిల్ అంటుంది, నువ్వు సర్వ ఆశీర్వాదాలకి అర్హుడు అని. నీకు అర్థమవుతుంది? పెద్ద సమస్య ఏమంటే, మనం పంచేంద్రియాల మీద ఆధారపడి బ్రతికితే మనము ఆత్మీయ ఆశీర్వాదాలని అనుభవించలేము. అందుకే యాకోబు ద్వారా పరిశుద్ధాత్ముడు మంచిగా గ్రహించాడు. అందుకే నీకు నాకు ఈ వాక్యం గుర్తుపెట్టుకుని ఏంటది, నువ్వు నేను యేసు ప్రభుల ఈ భూమి మీద జీవించాలంటే ఆ వాక్యాన్ని తీసుకొని, ఆ వాక్యాన్ని నువ్వు నేను చెప్పడమే అద్దంలో చూసుకోవడం. నువ్వు ఎంత చెప్తావో, నువ్వు ఎలా అయితే ఫిజికల్ మిర్రర్లో చూస్తానమ్మా, ఫిజికల్ మిర్రర్లో చూసుకొని నీ తలను బాగు చేసుకుంటావు, లైక్ అదేవిధంగా ఆత్మీయ ఈ వాక్యమైన అర్థం నీకు దేవుడు ఇచ్చింది. ఓకే, రండి ఇంకా ముందుకెళ్దాం. మీకు అర్థమైందా పిల్లరా? ఒక మాట చెప్పి ముందుగా, నువ్వు ఆ పొజిషన్లో లేవనుకో,
ఏ వాక్యం అది? జాగ్రత్తగా నేను ఈ కొద్దిగా చెప్పే ముందు ఈ మాట ఇప్పుడే చెప్పాను. నేను క్రీస్తులో సంపూర్ణమే ఉన్నామని. నువ్వు ఈ సంపూర్ణమే ఉన్నానే పొజిషన్లో నువ్వు లేవనుకో, నువ్వు ఏం ప్రొసెస్ చేసుకోవాలో అది నువ్వు చేసుకోలేవు జీవితంలో. అందుకనే ఒక క్రైస్తవుడికి క్లారిటీ ఉండాల్సింది ఏమంటే, నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నీ దగ్గర 70 బలహీనతలు ఉండొచ్చు, నువ్వు కోపిస్టివి. నేను చెప్తా కొంచెంసేపులో ఎట్లా కోపం పోతుందో. ఓకే, నువ్వు ఫస్ట్ బైబిల్ ఏం చెప్తానో దాని మీద నిలబడాలి. నీ పొజిషన్ నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు మిగతావన్నీ ప్రొసెస్ చేసుకోవాలి, మిగతావన్నీ నీ జీవితంలో తెచ్చుకోగలవు. ఓకేనా? సో ఫస్ట్ పొజిషన్ ఏంటి నేను చెప్పడం ఈరోజు, యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన నీలో సమస్త దీవెనలు ఇచ్చేశాడు దేవుడు. అన్ని ఆశీర్వాదాలు నీలో ఉన్నాయి. ఎలా తీసుకోలేను బయటికి నేను చెప్తా. ఓకే, సో అందుకనే ఎక్కడ పోయినా ఈ అద్దాన్ని నువ్వు పెట్టుకోవాలి నీ దగ్గర. వాక్యం అంటే బైబిల్ తీసుకొని తిరగద్దండి ఆడిపోయినా. వాక్యం ఏం చేస్తుందో అది నీలో ఉండాలి అనుక్షణం. ఓకే, అది ఉంటే నువ్వు మాట్లాడుతూ ఉంటే ఆ వాక్యం నేను నోటితో చెప్తా ఉంటే నువ్వు రూపాంతరం చెందుతావు. ఇప్పుడు వేరే ఇంపార్టెంట్ టాపిక్లోకి వెళ్ళాలి నేను, రండి. ఓకే, ఇప్పుడు నేను నూతన సృష్టి గురించి మాట్లాడాల. ఏ సృష్టి గురించి? గట్టి చెప్పండి. నూతన సృష్టి, న్యూ క్రియేషన్. ఓకే, జాగ్రత్తగా వినండి. దేవుడు ఏ రీతిగా, మా జాగ్రత్త, పిల్లోడు మైక్ ఇది పట్టుకున్నాడు, వినిపించుకోండి. జాగ్రత్తగా వినండి. దేవుడు ఏ రీతిగా ఆదాముని సృష్టించే ముందు సమస్తాన్ని సృష్టించి ఆదాముని సృష్టించాడో అదే విధంగా ఈ నూతన సృష్టి మా ముందు చూడాల. నూతన సృష్టి చూడండి రా అంటే అందరూ ఆ పిల్లలు చూస్తాను. ఆ పిల్లడు పాత సృష్టిమా, నేను నూతన సృష్టి. ఈ పిల్లోని సండే స్కూల్ పంపారు. నువ్వు ఎంతన్నా చెప్పు, మేము మాత్రం ఈయనమనేటట్లున్నారు ప్రజలు కదా. ఇప్పుడు ఈ పంపించుకుంటే ఇదే చూడండి కదా. జాగ్రత్తగా వినండి. హలో, నూతన సృష్టి. దేవుడు ఏ రీతిగా ఆదాము యొక్క సృష్టిని, ఆదామును సృష్టించక ముందు పాత సృష్టి అదే, ఇది కొత్త సృష్టి గురించి మాట్లాడతాను. అన్నిటినీ సృష్టించి దేవుడు ఆదాముని సృష్టించాడో అదేవిధంగా ఈ నూతన సృష్టిని దేవుడు ఎలా సృష్టించాడంటే, యేసు ప్రభు యొక్క మరణము, పాతిపెట్టబడి పునరుత్థానం ద్వారా ఈ నూతన సృష్టిని దేవుడు సృష్టించాడు. హలో, ఇంకా దేవుడు ఆ సృష్టిని సృష్టించక ముందు, అంటే ఆదాముని సృష్టించక ముందు ఆదాముకు కావలసినవన్నీ సృష్టించి ఆదాముని సృష్టించాడు. అయితే ఈ నూతన సృష్టిని సృష్టించేటప్పుడు ఒక ముఖ్యమైన పని చేశాడు దేవుడు. ఏంటంటే అది, ఈ నూతన సృష్టిని సృష్టించక ముందు యేసు ప్రభులో ఈ నూతన సృష్టిని సృష్టించక ముందు మనిషిలో ఉన్న పాపాన్ని, శాపాన్ని, రోగాన్ని, దరిద్రతని, సమస్తాన్ని, అంటే ఆదాము పాపం ద్వారా మనిషిలోకి వచ్చిన సమస్తాన్ని తీసుకొని యేసు ప్రభు మీదకి వేసి, అర్థమైందా? నూతన సృష్టిని సృష్టించే విధానం అన్నీ వేసి యేసు ప్రభులో ఉన్న దీవెనలన్నీ ఈ నూతన సృష్టిలోకి వేసి నూతన సృష్టిని సృష్టించాడు దేవుడు. ఇంకా ఈజీగా చెప్తానండి. ఏ రీతిగా ఆదామును సృష్టించక ముందు ఆదాము కావలసినవన్నీ సృష్టించి ఆదామును సృష్టించాడు. ఆదాము పుట్టినప్పుడు, ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏది కొదవలేదు, అన్నిటినీ సృష్టించి ఆదామును సృష్టించాడు. అదేవిధంగా ఈ నూతన సృష్టిని సృష్టించేటప్పుడు దేవుడు నూతన సృష్టికి కావలసినవన్నీ సృష్టించి ఆ తర్వాత నూతన సృష్టిని సృష్టించాడు. ఇప్పుడు మీరు నేనెవరు? గట్టి చెప్పండి. మీరు నేనెవరు? నూతన సృష్టి పిల్లరా. మీకు అర్థమవుతుందా? మీరు నేను నూతన సృష్టి ఉన్నాం. అయితే ఇక్కడ ముందర ఒక్క చిన్న మాట, ఒక్క చేంజింగ్ మాత్రం దేవుడు చేశాడు పాత సృష్టిలో, కొత్త సృష్టిలో. పాత సృష్టిలో ఏం చేశాడంటే, ఆదాముని సృష్టించకముందు అన్ని సృష్టించి ఆదాముని సృష్టించాడు. ఈ కొత్త సృష్టిలో ఒక చేంజ్ తీసుకొచ్చాడు. ఏంటంటే, ఈ కొత్త సృష్టిని సృష్టించక ముందు ఏ రీతిగా అంతకుముందు ఆదాములో
ఆదామును కావలసినవన్నీ సృష్టించి ఆదామును ఆశీర్వదించాడు. నువ్వు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి. ఆయనలో నుంచి వచ్చాం మనం. ఆ పాత సృష్టి ఆయనలో నుంచి వచ్చింది. ఇక్కడ ఒక్క మార్పు తీసుకొచ్చాడు ఆయన. ఏం మార్పు అంటే, కొత్త సృష్టిలో మార్పు ఏంటంటే, దేవుడు ఇంకో ఆదాముని, ఇంకో మనిషిని సృష్టించి ఆ మనిషిని దీవించి ఆ మనిషిలో నుంచి కొత్త సృష్టి తేలే. ఏంటి ఇక్కడ చేంజింగ్ అంటే, మళ్ళా ఇంకో మనిషిని నేను సృష్టించి ఆ మనిషి ద్వారా ఇంకో సృష్టి తీసుకొస్తే మళ్ళీ ఆ మనిషి పాపం చేశానుకో, ఆ సృష్టి అంతా మళ్ళా పాపంలో పోతుందని ఈ న్యూ క్రియేషన్లో చేసిన చేంజింగ్ ఏమంటే, ఆయన ఇంకో మనిషిని సృష్టించకుండా తన కుమారుణ్ణే భూమి మీద తీసుకొచ్చాడు. నేను చెప్తున్నా ఇంకో విషయము, దేవుడే భూమి మీదకి వచ్చాడు మనిషిగా. ఎందుకంటే దేవుడు ఇంకా పాపం చేయడు కాబట్టి. సో ఈ నూతన సృష్టిని దేవుడు యేసు తన కుమారుని ద్వారా ఆరంభించాడు. అందుకే ఏ రీతిగా సమస్తాన్ని సృష్టించి ఆదాములో పెట్టాడో ఆశీర్వాదాలన్నీ, ఇప్పుడు ఆదాము పిల్లలకంతా ఆశీర్వాదాలు రావాల్సిందే. కానీ ఆదాము ఏం చేశాడు? పాపం చేసేసి మొత్తం ఖరాబ్ చేశాడు మొత్తం కథ అంతా. అయితే దేవుడు అలసిపోలే, దేవుడు ఓడిపోలే, దేవుడు అన్నాడు, నేను నూతన సృష్టిని సృష్టిస్తా. ఈసారి ఎటువంటి సృష్టిని సృష్టిస్తానంటే నా కుమారుడు ద్వారా సృష్టిస్తా. అప్పుడు ఏం చేశాడు దేవుడు? ఈ నూతన సృష్టికి కావలసినవన్నీ సృష్టించి, ఏంటి, ఆరోగ్యం, ఐశ్వర్యం, మేలులు, విజయం అన్నీ సృష్టించి యేసు ప్రభులో ఉంచి యేసు ప్రభు ద్వారా నూతన సృష్టిని తీసుకొచ్చాడు. అందుకే ఎవరైతే యేసు క్రీస్తుని రక్షకుడుగా అంగీకరిస్తారో వాళ్ళు ఆల్రెడీ అన్నీ ప్రొసెస్ అయి ఉన్నారు ప్రతి ఆశీర్వాదం. ఎందుకంటే మనం యేసు ప్రభులో నుంచి వస్తాండి. అదే ఇది నూతన సృష్టిలో ఉండే తేడా. ఓకే, పాత సృష్టికి నూతన సృష్టికి ఉండే తేడా. అందుకే బైబుల్ ఏమంటుందంటే, ఇంగ్లీష్లో చాలా బాగా, తెలుగులో రాయబడింది. కొలస్సీ 1:27లో క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. ఇంగ్లీష్లో ఏం రాయబడింది? ద క్రైస్ట్ ఇన్ యూ. ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడు? మీలో నాలో ఉన్నాడు. అర్థమైందా? అందుకే ఏం రాయబడింది? క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. తెలుగులో ఏం రాయబడిందిరా? అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. క్రీస్తు మీ అందు. ఓకే, ఇంగ్లీష్ సింపుల్గా చెప్తాను మీకు. ఇప్పుడు ఏమైంది? నూతన సృష్టి గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఇప్పుడు నూతన సృష్టిలో ఏమైందంటే, యేసు ప్రభులో అన్ని ఆశీర్వాదాలు వేసి, ఆ యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఇప్పుడు మనలో ఉన్నాడు పేరా. అందుకే క్రీస్తు నందు ప్రతి మనుష్యునికి క్రీస్తు నందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని. ఓకే, సో మీరు చూస్తే ఇంగ్లీష్లో చాలా బాగా ఈజ్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. అంటే ఇప్పుడు ఇక భూమి మీద నేను జీవించినంత కాలం, రాబోయే యుగాలు కూడా నాకు కావలసిన ఆశీర్వాదాలన్నీ యేసు క్రీస్తు ద్వారా నాకు ఇవ్వబడి ఉన్నాయి. దానికి అర్థం అది. అమ్మ, అర్థమవుతుందా? హలో, ఇప్పుడు ఆశీర్వాదాలన్నీ ఎక్కడున్నాయి? యేసు క్రీస్తులో ఉన్నాయి. యేసు క్రీస్తు ఆడున్నాడు. సో ఆశీర్వాదాలన్నీ ఆడున్నాయి. ఏడున్నాయి? మనలో ఉన్నాయి. ఓకే, అందుకే 1:3 వాక్యం చదువుకోవడం. వినండి ఇప్పుడు సింపుల్గా. నాకు తెలిసి ట్రిగ్నోమెట్రీ సైన్స్ ఎంతగా అర్థమైందో మీకు ముందర చూడండి. ఇప్పుడు మీలో నాలో నూతన సృష్టి అయిన నీలో నాలో కొలసి ఎఫ్సి 1:3 ప్రకారం ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి. ముందర చూడండి. బైబుల్లో మీరు ఎక్కడైనా చదివితే కొత్త నిబంధన, కొన్ని చోట్ల పాత నిబంధన గ్రంథంలో కూడా వాగ్దానాలన్నీ పాస్ట్ టెన్స్లో ఉంటాయి. ఇప్పుడు పాస్ట్ టెన్స్ అంటే భూతకాలంలో ఉంటాయి. అంటే ఉదాహరణకు 2-3 చెప్తాను మీకు. ఒక వాక్యం 2 పేతురు 1:3 ఏం రాయబడింది? యేసు క్రీస్తు ద్వారా సర్వ ఆశీర్వాదాలు మీకు కాదు ఇట్లా ఏం రాయబడింది అంటే 2 పేతురు 1:3లో భక్తికిని జీవమునకు కావలసిన ఆశీర్వాదములన్నీ మీకు అనుగ్రహించబడి ఉన్నవి. ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది. ఆల్ ద బ్లెస్సింగ్స్ పర్టైన్ టు లైఫ్ అండ్ గాడ్లీనెస్ హ్యాస్ గివెన్ టు యూ. 2 కొరింథీ 1:20 ఏం రాయబడిందంటే ఆయనలో సమస్త వాగ్దానాలు అవునన్నట్టుగా ఉన్నాయి. అన్నీ అవును నీకే. కొద్దిగా అర్థం చేసుకోవాలి పిల్లరా. ఎందుకంటే ఈ నూతన సృష్టి ఎంత బ్లెస్డ్ క్రియేషన్ మీకు చెప్తున్నా. నేను ఎంత ఆశీర్వాదం. ఇది మతం కాదు, ఇది దీవెనతో జీవించే క్రైస్తవ జీవితం పిల్లరా. ముందు చూడండి,
ఆ తర్వాత మీరు చూస్తే చాలా చోట్ల బైబిల్లో, అందుకే బైబిల్ అంటుంది గలతీ 3:13 అబ్రహాముకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము మీకు అనుగ్రహించబడింది. ఎందుకంటే పిల్లరా, యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన మరుక్షణం నుంచి నువ్వు కంప్లీట్ చేయబడి ఉన్నావు. ప్రతి బ్లెస్సింగ్ నీ జీవితంలో ఉంది. ముందర చూడాలా. ఇప్పుడు నేను క్లైమాక్స్ తీసుకెళ్తాను. ఇవంతా చెప్పింది ఎందుకంటే ఇవి చెప్పాలా. నాకు తెలుసు ఇవన్నీ ఎంత తిన్నారో ఎంత అర్థమైనాయో. ఒక్కటి పాయింట్ మాత్రం అర్థం చేసుకోండి. ఏంటది? ఇప్పుడు దేవుడు ఏమి ఇచ్చేవాడు కాదు నీకు, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ నీకు ఇచ్చేసాడు. యాన్ని అన్నీ నీలో ఉన్నాయి, క్రీస్తులో నీకు అన్నీ ఇవ్వబడినాయి. ఓకే, ఆ టూర్కి అర్థమైందా? ఎంతవరకు అర్థమైంది? చేయి ఊపండి, గట్టిగా ఊపండి, ఉత్సాహం వచ్చును గాక. చూడు, నరకం ఎంత భయంకరంగా ఉంటుంది కదా. ఇక్కడే తట్టుకోలేకపోతాను, ఇన్ని ఏసీలు ఉంటాయి. అందుకే నరకానికి ఎవరు పోకండమ్మా, అందరూ యేసు ప్రభునే. విండోస్ ఓపెన్ చేయండి, వేడిగాలు ఉంటుంది, తీసా వేసేసాను ఒకసారి, దొబ్బేసాను చూసాం పక్కకి. మా కట్టను తీసేసాను నేను, ఎవరైనా లేచి. వీళ్ళు ఎందుకు చెప్తాన్నారు అట్లా, తీసేసాను పర్లేదు. ముందర చూడండి, ఇది కూడా తీసేసానైనా, అది కూడా మందే కిడికే, ఈ కిడి కూడా మందే. ఒక్కని వేరే వాళ్ళది అనుకుంటారని రాదు అది బ్రదర్, అట్లా కాదు. ఒత్తల్లాడ ముందర చూడండి, నేను అది ముందర చూడండి. మయా కొంతమంది హాహా అంటున్నారు. ముందే చెప్పకూడదమ్మా, నువ్వు తప్పంతా నీదే. చూడు, ముందు చెప్పలేదు కాబట్టి. ఓకే, ముందు చూడండి. అతి ముఖ్యమైన క్లైమాక్స్లో తీసుకెళ్తాను నేను. ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? ఎందుకంటే యేసుక్రీస్తులో నువ్వు సంపూర్ణం చేయబడి ఉన్నావు. ఓకే, కంప్లీట్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఇప్పుడు నేను ముందర చూడండి. అందుకే ఒక గుర్తుపెట్టుకోండి, ప్రామిసెస్ అన్నీ పాస్ట్ టెన్స్లో ఉంటాయి. ఎక్కడ? ముందర చూడండి ఆయన. అందుకే ఏసై తిన దెబ్బల చేత మీరు స్వస్థత, గిడి చెప్పాలా, స్వస్థత నొందుతాను అనొద్దు, ఏంది ఉండదు మళ్ళా నీకు. అన్నీ ఆయన బీదోడే మిమ్మల్ని ధనికుడుగా చేస్తాడు కదా. ఫినిష్ స్టోరీ. అందుకే ఆయన ఫినిష్ అన్నాడు, సమాప్తం అన్నాడు. ఎందుకు తెలుసా? ఎవరైతే యేసు క్రీస్తు రక్షకుడుగా అంగీకరిస్తారో ఆ క్షణం నుంచి దైవత్వంతో నిండి ప్రతి ఆశీర్వాదంతో ఇంకా జీవించడం మొదలు పెడతాడు ఆ వ్యక్తి. ఈరోజు ఎందుకు లేవా ఆశీర్వాదాలంటే జాగ్రత్త, అదే నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు జాగ్రత్త అయినప్పుడైనా మీకు నాకు సమస్తం పాస్ట్ టెన్స్లో ఇవ్వబడేవి. ఇక ఏమి ఈడు చెప్పండి, హలో, ఇక దేవుడి నుంచి ఏం రావు, అన్నీ నీలో ఉన్నాయి. నువ్వు ఆశీర్వాదాల యొక్క పర్వతానివి. యు ఆర్ పొసెస్ విత్ ఎవ్రీ గుడ్ థింగ్. అందుకే నీలో ప్రతి మంచి దేవుడు పెట్టాడు. ఈ ముందు చూడాలి. ఇప్పుడు ఏం చేసి బయటికి తేలా. ఉదాహరణకి చాలామంది ప్రార్థన చేస్తూ అంటారు, ప్రేమ నీ ప్రభువా, ఇతరుల ప్రేమ నీ ప్రభువా అని కదా ప్రార్థన చేస్తుంటాము లేదా? చాలామంది ప్రార్థన చేస్తుంటాము, భర్త ప్రార్థన చేస్తుంటారు, ప్రభువా భార్య కొరకు ప్రేమ నీ ప్రభు. ఎందుకంటే మీరు చాలా భక్తిపరులు, దేవుని కొరకు బతకాల, మంచిగా బతకాలని కోరిక. ముందు చూడాలి. ఇప్పుడు కుల్లాప ప్రార్థన చేస్తాడు, రజియా కోసం ప్రేమ ఈ ప్రభువా, ప్రేమ ఈ ప్రభువా అని. నేను మీకు చెప్తున్నా, ఈడు ఎందుకు ఈడు? ఇప్పుడు ఉదాహరణకు అనుకో, జస్ట్ ఎగ్జాంపుల్, రెడ్డప్పకి నేను బైబిల్, రెడ్డప్ప ఇడు చూడు ఎందుకు కోప్పడతాను, బైబిల్ ఇచ్చిన నవ్వు సరే, నిమ్మకాయ తినొచ్చిన ఎట్లెట్లను, ఇదిగో బైబిల్ ఇచ్చినాను. రెడ్డప్ప అడిగిన, ఫస్ట్ రెడ్డప్ప అడిగినాక బైబిల్ ఇన్ అంకుల్ అన్నాడు, బైబిల్ ఇచ్చిన. కొంచెంసేపు తర్వాత మళ్ళీ వచ్చి అంకుల్ బైబిల్ అంకుల్ అన్నాడు అనుకో, నేనేం చేస్తా? నేను అంటాను కానీ ఆయన అన్నాడు, ఆయన సైలెంట్గా ఉంటాడు, ఏం మాట్లాడు దేవుడు. మనం ఏమంటామంటే ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా మొర ఆలకించలే. ఒక ఆమె చీర పడుతుంది, ఇస్తావా ఇవా అని సిస్టర్, హలో, ఇంకో ఆమె కొంగు పడుతుంది, నువ్వు కొంగు పట్టు, వీలైతే తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టినా ఈడు. ఎందుకు? బైబిల్ లేదు నా దగ్గర, ఏం చేశాను నేను? ఆల్రెడీ చేశాను. మీరు నవ్వుతున్నారు కానీ అందుకే మన జీవితము నవ్వులాట అయిపోతుంది. చాలా సీరియస్ మ్యాటర్ మా. అన్ని దీవెనలు మీకు ఇచ్చాడు. ఇప్పుడు ఎవరు బాధ్యత? బయటికి తీయడము నీ బాధ్యత. ఇప్పుడు ఉదాహరణ చెప్పాను నేను, ప్రేమ ఈ ప్రభువా, ప్రేమ ఈ ప్రభువా అని కుల్లాప చచ్చిపోయేంత వరకు అడిగిన ఈడు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పు, కుల్లాప ఆల్రెడీ ఇచ్చేశాడు.
ఇప్పుడు కులాయిపు ఏం చేయాలా? అది కథ. ఆల్రెడీ నీ ఆత్మలో ప్రేమ, దయ, ఆత్మ ఫలాలు నీలో ఆల్రెడీ ఉన్నాయి. ఏం ముందు చూడాలా? లవ్, పీస్, జాయ్, గుడ్నెస్, కైండ్నెస్, జెంటిల్నెస్, మీక్నెస్, హంబుల్నెస్, లాంగ్ సఫరింగ్, సెల్ఫ్ కంట్రోల్, ఫెయిత్ ఆల్రెడీ ఇస్ దేర్. ఎక్కడ? లోపల నీలో ఉన్నాయి, నీ స్పిరిట్లో. అద్దం చూసుకో కొద్దిగా. నువ్వు దాన్ని పక్కన పెట్టి ప్రభువా ఇస్తావా, ఇవ ఉపవాసం ఉంటా, ఈకుంటే నేను చచ్చిపోతా అన్నా కూడా ఈడు. ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలని? అది కథ. ప్రీచింగ్ అంతా అది క్లైమాక్స్. జాగ్రత్తగా నాన్న. నువ్వు ఎప్పుడైతే నేను సంపూర్ణం చేయబడున్నా, నువ్వు ఎప్పుడైతే అంటావో కృతజ్ఞతలు తండ్రి నేను ప్రేమతో నిండి ఉన్నా, యేసు క్రీస్తు ద్వారా నాకు ప్రేమ ఇవ్వబడింది, దేవుళ్ళ నేను ఇతరులను ప్రేమిస్తా, దేవుళ్ళ నా భర్తను ప్రేమిస్తా. నేను బుధవారం కూడా ఆల్రెడీ చెప్పా అడ్వాన్స్లో. నువ్వు అనుక్షణము ఈ అద్దాన్ని చూసుకుని, ఏ అద్దాన్ని? ఇంట్లో ఉండేది కాదు, వాక్యాన్ని. నేను దైవత్వంతో నేను ప్రతిదీ నాకు ఇవ్వబడింది. యేసు నామంలో దేవుళ్ళ నా భార్యని నేను ప్రేమిస్తా. నా భార్యని దేవుడు ఎంత ప్రేమిస్తాడో అంత ప్రేమిస్తా. ఎందుకంటే ఆ నేచర్ నాలో ఇవ్వబడింది. నేను అందుకే ఆత్మఫలాల్లో మీకు నూతన ఆత్మ ఇవ్వబడింది. న్యూ క్రియేషన్లో ఏమి ఇవ్వబడింది? కొత్త సృష్టిలో న్యూ స్పిరిట్ నీలో వచ్చింది. ఆ స్పిరిట్లో ఏమున్నాయి? ఆత్మఫలాలు ఉన్నాయి పిల్లలు. అదే బైబిల్ చెప్తాడు. అదే అందుకే దేవుడు అంటాడు దేవుని పోలి జీవించమని. అందుకే క్రీస్తు అంటాడు క్రీస్తుని పోలి జీవించమని. పౌలు అంటాడు నేను క్రీస్తుని పోలి జీవించులాగున్నా మీరు నన్ను పోలి జీవించుడే. ఆల్రెడీ ఇన్బిల్ట్. నువ్వు నోరు తెరచి, ఎంత సింపుల్ చూడండి దేవునితో బ్రతకడము. నేను దేవుళ్ళ నా భర్తను ప్రేమిస్తా. నువ్వు చెప్తానే ఉండు. నెల 2 నెలలు సైతాన్ వచ్చి అంటానో కానీ ఏడ ప్రేమిస్తానో ఇడిచిపెట్టు. చెప్పొద్దు. ఇదిగో నీ భౌతిక అద్దం చూసుకోను ఎట్లా చెడ్డదానివో అవన్నీ నీకు బలహీనతలన్నీ చూపిస్తా అంటాడు వాడు. నువ్వు చేయాల్సింది ఈవెన్ నీ భర్తని నువ్వు వద్దులే. హలో, ఈవెన్ నీ భర్త మీద నీ కోపం ఉన్నా నేను నీకు ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తాను. వాక్యం మీద ఆధారపడి ఈజీ వే దేవుడు పెట్టేది మనకు. కష్టం అంతా ఆయన తీసుకున్నాడు. కానీ నీకు నాకు ఉచితమైన శ్రేష్టమైన నువ్వు నోరు తెరిచి దేవుళ్ళ నా భార్యను ప్రేమిస్తా, దేవుళ్ళ నా భార్యని క్షమిస్తా, ఎందుకంటే నేను దేవునికి పుట్టి ఉన్నా. వాడంటాను నీకు ఎందుకు అట్లా అని నువ్వు అనాల వెంటనే నేను దేవునికి పుట్టి ఉన్నా, దేవుని నేచర్ నాలో ఉండేది, నేను దేవుని పోలి జీవిస్తా, నాలో అగాపే ప్రేమ ఉంది. బైబిల్ అర్థం చూడు. నువ్వు సైతాన్ని చూడొద్దు, నీ పంచేంద్రియాల మీద నడవద్దు. బైబిల్ని వాక్యం అనే అర్థంలో చూసుకో. నువ్వు చెప్పాల్సింది ఏమంటే అగాపే ప్రేమ నాకుంది. ఎందుకంటే నేను ఎందరైతే ఆయన అంగీకరించారో ఆయన ఏంగా చేశాడు? ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను చేశాడు. ఆదాము కుమారులు కుమార్తెలు కాదు మనము. ఎవరు కుమారులు కుమార్తెలము? స్ట్రైట్గా దేవుని యొక్క కుమారులం కుమార్తెలము. యేసు ప్రభు యొక్క సంతానం, ఆయన లో నుంచి వచ్చిన వాళ్ళం మనము. ఎట్లయితే బిడ్డ కడుపులో నుంచి వచ్చిందో, తల్లి కడుపులో నుంచి, నేను యేసు ప్రభు కడుపులో నుంచి వచ్చాం. నేను అర్థం చేసుకోవాలని చెప్తున్నా. కడుపులో ఆయన స్పిరిట్లో నుంచి వచ్చాం మనం. అందుకే ఆయన నేను ద్రాక్షవల్లి, మీరు తీగలు, మీరు ఫలిస్తారు. ఎవరు ఫలింపడానికి కారణం? యేసు ప్రభు. జాగ్రత్తగా నేను ప్లేరా, నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచి ప్రతి దానికి, ఇప్పుడు నేను చెప్పాను కదా యేసయ్య ధనికుడు, నేను అదే ఉన్నా, ఇది నువ్వు బతికే విధానం. ఏం కష్టం చెప్పు అమ్మ, ఏం కష్టం ఇలా యేసు ప్రభుతో బ్రతకడానికి? నేను మీకు వాగ్దానం చేసి ఛాలెంజ్ చేస్తున్నా ఈ పుల్పిట్ మీద నుంచి. నువ్వు 1 నెల రోజులు చెప్పు, నీ భర్త అంటే నీకు ఎక్కడ లేని ప్రేమ. భర్తనే కాదు, భూమి మీద ఏ మనిషిని, ప్రతి మనిషిని నేను దేవుళ్ళ ప్రేమిస్తా. ఎందుకంటే దేవునికి పుట్టి ఉన్నా, నాలో అగాపే ప్రేమ. పొద్దున్నే లేచిన తర్వాత మీ ప్రార్థనలో, లాస్ట్ టైం ఎక్కడో చెప్పే ప్రేయర్లో ఏం చెప్పాలా? మ్యాక్సిమం టైం మీరు ప్రామిసెస్ని చెప్పండి, వాగ్దానాన్ని చెప్పండి. మీకు ఎందుకు ప్రార్థన చేసుకో బుద్ధి కాదంటే చెప్తున్నా, ఎందుకో ఆడ కూర్చొని నువ్వు ఏమీ లేదని చెప్పి దుకాణం ఓపెన్ చేసుకుని పెట్టుకుంటారు. ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి. నో చెయ్యే, మొండి చెయ్యే నీకు దొరికేదే. నువ్వు చేయాల్సింది ఏమో తెలుసా? అయ్యా నువ్వు నన్ను ఐశ్వర్యవంతుని చేశావు, యేసు క్రీస్తు బీద కావడం వల్ల నన్ను ధనికుడు చేశావు. వాగ్దానాలు ఎత్తిపట్టుకో. వాగ్దానాలు చెప్పాల ప్రార్థనలో, కృతజ్ఞతలు చెప్పాల ప్రార్థనలో. ప్రార్థన ఏంటి?
ప్రార్థన ఏంటి ఇంత సింపుల్గా చెప్తా. ప్రార్థన అంటే ఏంటి లేదు, దేవుడు కృప ద్వారా అనేక దీవెనలు మనకి ఇచ్చాడు. మనం విశ్వాసం ద్వారా తీసుకుంటాం. విశ్వాసం ఏంటి? ప్రార్థన ద్వారా మనము ఆయన ఎదుట ఒప్పుకోవడమే విశ్వాసం. ప్రార్థనే మన యొక్క విశ్వాసాన్ని దేవుని దగ్గర రిలీజ్ చేసేది. కొంతమంది ప్రార్థన అంటే లిస్ట్ తీసుకుని కూర్చొని ఏందేందో చెప్తే, కొన్నిసార్లు మనం దేవుణ్ణి అడగాల, కొన్ని విషయాలు జ్ఞానమే అడగాల. కొన్ని విషయాలు నాకు అర్థం కావడం లేదు ప్రభు, నాకు జ్ఞానమే అనగల. కానీ 100% అన్నీ ఇచ్చేసాడు పిల్లల దేవుడు. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే చెప్తావు, నేను నీకు ఎందుకు రాసుకో ఈరోజు డేట్, నీ భర్త అంటే నీ కోపం అనుకో, లేదంటే మీ అత్త అంటే కోపము, మామ అంటే కోపం అనుకో, నువ్వు నోరు తెరిచి దేవుళ్ళ మా అత్త మామని నేను ప్రేమిస్తా, దేవుళ్ళ వారిని క్షమిస్తా, నేను కనికరం గల దాన్ని, దయగల దాన్ని, జాలి గల దాన్ని, ఎందుకంటే నేను దేవునికి పుట్టి ఉన్నా, నేను దేవుళ్ళ సహాయం చేస్తాను, ఇతరులకు దేవుళ్ళ సహాయం చేయి. నువ్వు పిసినారనుకో, అట్లా పోదు పిసినారుతనము. నువ్వు గీడు బండకేసి తల కొట్టినా పోదు. చాలామంది క్రైస్తవులు నలిగిపోతున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఉపవాసాలు ఉన్నారు, కన్నీరు కారుస్తున్నారు, అయినా చెడ్డతనం పోదు. అందుకే దావీదు ఒక మంచి మాట అన్నాడు, వజ్రంలాగా మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నీ వాక్యమును నా హృదయమందు ఉంచుకున్నాను, అందుకే నీకు విరోధంగా నేను పాపం చేయను. నేను నోరు తెరిచి చెప్పాల్సింది, నేను నీతిమంతుడిని, పరిశుద్ధుని. ఈ అర్థం ఏం చెప్తావు, వాక్యం ఏం చెప్తావు అది చెప్పాలా. నువ్వు పాపి అన్నావు అనుకో, దినమంతా పాపంలోనే ఉంటావు. నువ్వు డెఫినెట్, ఇది షూర్. నువ్వు అన్నావు అనుకో, నేను అయోగ్యుని, దుర్మార్గుడిని, పాపిని, హంతకుడిని, నువ్వు హంతకుడు జైల్లో ఉంటావు కొద్ది రోజుల తర్వాత. ఎందుకంటే చెప్పి ఏం చేస్తావు, నువ్వు చేసావు. నీకు బైబుల్ ఏం చెప్తుందో, వాక్యం ఏం చెప్తుందో దాంట్లో నిలబడు నువ్వు. ఎస్, నీ పంచేంద్రియాలు, నీ మెంటల్ కండిషన్ ఒప్పుకోదు, కానీ నువ్వు వాక్యం మీద, ఆ వాక్యమైన అర్థం చూసుకొని నువ్వు చెప్తే నీలో నేను కూడా చెప్తున్నా మీకు, ఎంత నీచమైన అలవాటు ఒకవేళ మీలో ఉన్నా, ఎంత నీచమైన అలవాటు ఈజీగా తీసేసుకోగలను. దావీదులాగా హృదయంలో ఏం పెట్టు, వాక్యాన్ని పెట్టు. నేను పరిశుద్ధుడిని, నేను నీతిమంతుడిని, ఎందుకంటే దేవుడు నాకు నీతి ఇచ్చాడు, దేవుని పరిశుద్ధత నాలో ఉంది. యేసయ్య పరిశుద్ధుడు, అదే నేనే ఉన్నా. యేసయ్య మంచివాడు, నేను అదే ఉన్నా. ఇదే ప్రార్థన చేసింది. కొద్ది రోజులు ఇదే చేయండి, మీరు ఇదే చేయండి. ఇప్పుడు నేను ముగిస్తాను. ముందు చూడండి, ప్రతి వారం కొద్దిగా ముందు చూడండి. అదే ప్రార్థన చేస్తాను. ఇది పౌలు ఎఫెసీ 1:3 ఏమన్నాడు ఆయన? అన్ని ఆశీర్వాదాలు ఇవ్వండి అన్నాడు. నిన్న వారం చూపించా, ముందు చూడాలా అయిపోయింది అన్నట్టు బ్యాక్ సర్దుకుంటున్నారు. ముందు చూడండి. హలో, ఎప్పుడెప్పుడు అయిపోతుందని అంటారు. మనం ఇడిచిపెడతామా? మీరు దొరక దొరికితే ఎండ ఉన్నా మీకంటే ఎండ నాకు లోపల ఉంది, ఎందుకంటే పైనుంచి కోట్ ఒకటి వేసుకున్నాం మనము. హలో, మీకు తెలుదు. ముందర చూడండి. మీ పక్కనేమో చూస్తుందామా? ముందర చూడని చెప్పు, అట్లే గబక్కని అట్లా ముందర చూడండి పిల్లలు. పౌలు దీవెనలన్నీ మీలో ఉన్నాయని చెప్పి కిందికి వచ్చి అంటాడు, అయ్యా వీరికి జ్ఞానం, మనోనేత్రాలు తెరవు. వీరికి ఏంది మనోనేత్రాలు తెరవమంటే? ముందు చూడు, ఏంది అది? లోపల ఏముందో వీళ్ళలో అది చూసేదానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ పౌలు ప్రార్థన అంతా ఎక్కడ చూసుకోండి మీరు బైబిల్లో, కొత్త నిబంధనలో. డబ్బులి, జీతమి, ప్రమోషన్ ఇప్పి, డిఏ పెంచు మా వాళ్ళకి, చర్చిలో వాళ్ళకి అని చెప్పలే. హలో, లేదంటే రోగం బాగు చేయి, చూసుకొని పౌలు యొక్క ప్రార్థన ఏడన్నా ఒకే ఒక ప్రార్థన ఎప్పుడు, అయ్యా ఏమై ఉన్నారో వీళ్ళు క్రీస్తులో ఏమై ఉన్నారో వీరికి జ్ఞానం, వీరి మనోనేత్రాలు తెరవు. ఇది ఏలియా అదే ప్రార్థన చేశాడు. ఎవరి కోసము? ముందు చూడలా, నిన్న వారం చూసుకున్నాం కదా, ఎలీషా ఎవరి కోసం ఏం ప్రార్థన చేశాడు? తన యొక్క పని వాడు చేసేవాని కోసము. అయ్యా వీడు కేవలం ముందు నుండేదే చూస్తున్నాడు, న్యాచురల్ వరల్డే చూస్తున్నాడు, అంటే భౌతిక లోకంలో ఏముందో చూస్తున్నాడు, సైనికులు చూస్తున్నాడు. వీనికి ఆత్మీయ నేత్రాలు విప్పినప్పుడు, దేవుడు ఆత్మీయ నేత్రాలు విప్పినప్పుడు ఏం చూశాడు ఎలీషా శిష్యుడు? అర్థమైందా? అది నేను చూడాల్సిందే. పౌలు ప్రార్థన అది. నువ్వు చూడాల్సింది నీ పంచేంద్రియాలు ఏం చెప్తున్నాయి కాదు. నువ్వు చెప్పాలా, నా దేవునికి అబద్ధం చెప్పడం అసహ్యం, నాకు అసహ్యం,
నా దేవునికి గర్వం అసహ్యము, నా తండ్రికి గర్వం అసహ్యము, నేను ఆ వంశానికి చెందిన వాడిని, నేను గర్వాన్ని అసహించుకుంటా, మా వంశం గర్వాన్ని అసహించుకుంటుంది, మా వంశము దీనత్వంతో నిండిన వంశము, నా దేవుడు దీనుడో, నా ప్రభు దీనుడో, నేను దీనురాలనే, దీనత్వంతో సంపూర్ణం చేయబడి ఉన్నా, దీనత్వంతో నిండి ఉన్నా, నేను దయాలుత్వంతో నిండి ఉన్నా, నా దేవుడు దయ చూపించేవాడు, నేను భూమి మీద ఉన్న ప్రతి మనిషి మీద దయ చూపిస్తా, దేవుళ్ళ జీవిస్తాను, నేను దైవత్వానికి పుట్టిన వాడిని, నేను దేవుని బిడ్డనే. దాని మీద నువ్వు నిలబడితే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. ఇదొక్కటే విధానం నువ్వు బైబిల్ అనుసారం జీవించేది. ఇది ఇడిచిపెట్టి నువ్వు ఎక్కడెక్కడ తిరిగినా మనిషి చనిపోతాడు. కానీ అందుకే చాలామంది క్రైస్తవులు పాపం మంచోళ్ళు, భక్తిపరులు, ప్రార్థనా పరులు, ఉపవాసం చాలా మంచివి అవన్నీ. బట్ పౌలు అంటాడు, ప్రభువాయిలకి జ్ఞానం ఏమై ఉన్నారో వీళ్ళు, అది లేకుండా నేను సక్సెస్ఫుల్ కాలేను. అర్థమవుతుందా మీకు? హలో, అందుకే చూడండి బైబిల్లో ఒక డిఫికల్ట్ వాక్యం ఉంది పిల్లలు, అది చెప్పి ముగిస్తా. మార్క్స్ సువార్త 11:24. చాలామంది ఈ వాక్యం గురించి ప్రీచ్ చేయరు. నేను సెకండ్ లైన్ ఏం వాక్యము? మార్క్స్ సువార్త 11 ఇంకా 11:24. ఏ వాక్యం నైనా? మార్క్స్ సువార్త 11:24 కదా. చూడండి ఎంత కఠినమైందో. ఇంగ్లీష్లో పెడతామనైనా, పోనీ ఇంగ్లీష్ తెలుగులోనే పెట్టు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు, చాలా ఇంపార్టెంట్ వాక్యం పిల్లరా ఇది. బైబిల్లో చాలామంది దీన్ని ప్రీచ్ చేయరు, వదిలేసారు పక్కకి, అర్థమే కాదు ఈ వాక్యం. ప్రీచర్స్ కూడా ప్రీచ్ చేయలేరు. ఎందుకంటే ఈ వాక్యం ఏం చెప్తుంది సార్? అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇంగ్లీష్లో వాట్సో ఎవర్ యు డిజైర్ ప్రే. ఆ తర్వాత ఏం రాబడిందంటే బిలీవ్ దట్ యు రిసీవ్డ్ ఇట్. పొందుకున్నానని నమ్ము, అప్పుడు నీకు దొరుకుతాయి. అదేంటది కన్ఫ్యూజను? పొందుకున్నానని నమ్మేది ఎందుకు, మళ్ళీ దొరికేది ఎందుకు? ఎందుకు పొందుకున్నానని నమ్మమంటానంటే ఆల్రెడీ ఆడున్నాయవి, ఆత్మీయ లోకంలో ఉన్నాయవి, నీకు ఇవ్వబడినాయని నమ్మవే. ఇస్తాడు కాదు, ఆల్రెడీ యేసు ప్రభు ద్వారా. కొంతమంది ఏమైతే అది అయింది సార్, నేను మాత్రం పడుకునే పోతా ఈరోజు. హలో కొంతమంది, హలో జాగ్రత్త, ముందర చూడు. అది వాక్యానికి అర్థం. ఆ వాక్యం చాలా పవర్ఫుల్ వాక్యం ద్వారా. అందుకే అనుక్షణము వాట్సో ఎవర్ ఐ డిజైర్ ఐ ప్రే. ఎలా? కృతజ్ఞతలు తండ్రి, దేవుళ్ళ నేను దీనత్వంతో బతుకుతా. కామ, ముందు చూడాలి, మళ్ళీ కింద చూసా గవక్కని వజ్రాలను ముందు చూడండి. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు లేని జీవితం నాదే. ఎందుకంటే నా దేవునికి పుట్టి ఉన్నా, నా దేవుడు కామ, క్రోధ, మద, మాత్సర్యాలు లేనివాడు. నేను అటువంటి జీవితాన్ని కలిగిన వాడిని. నేను నీ ఛాలెంజ్ చేసి చెప్పగలను, ఈ పుల్పిట్ మీద నిలబడే, నీ కన్నుల్లో కుదుష్టే ఉండదు, కామం అనేది నీ దరిదాపులు కూడా రాదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను నీకు. ఎందుకంటే నువ్వు కామాంధుడు కాదు, నువ్వు పరమాత్ముడితో నిండిన వ్యక్తివి. పరమ పరిశుద్ధత నీలో నివాసం చేస్తాండేది. నువ్వు బయటికి లాగావనుకో పరిశుద్ధతను, నువ్వు దేవుళ్ళ జీవిస్తావు. అందుకే దేవుడు చెప్తున్నాడు దేవుని పోలి జీవించమని. సింపుల్. దేవుడు నీకు సమస్త ఆశీర్వాదం లోపల పెట్టి నీ నోటికి ఆ వాక్యాన్ని అందించమంటాను. అందుకే ప్రార్థన చేయడం, మీరు అడుగుబాటు అన్నిటినీ పొంది ఉన్న నమ్ము ఫస్ట్. ఎందుకంటే ఆడ అన్ని యేసు ప్రభు ద్వారా ఆల్రెడీ డన్, ఆల్రెడీ ఇవ్వబడి ఉన్నాయి. అట్లా నువ్వు నమ్మి ఉంటే ఏమవుతుందంటే అప్పుడు నీకు అవన్నీ. యేసు ప్రభు బీదోడైపోయాడు. నా జీవితంలో బీదరికాన్ని ఇచ్చి ఉన్నావు. అయినా నువ్వు చెప్తా ఉన్నప్పుడు నెల, 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళు విడిచిపెట్టద్దు. ఈ అద్దాన్ని చూసుకుంటూ జీవించే భూమి మీద. దరిద్రం తీసేసే దేవుడు నీ జీవితంలో. నువ్వు ఎందుకంటే ఆశీర్వాదపు పర్వతానివి. నువ్వు దేవునికి పుట్టిన బిడ్డవే. ఆయన మరణించింది నిన్ను దీవించడానికి. చిన్న క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను నేను. ఈవెన్ పాత నిబంధన గ్రంథంలో మీరు చూసినప్పుడు ఆదికాండం 17:5 దేవుడు అబ్రహాంతో ఏమంటాడు తెలుసా? తెలుగులో చదవను నేను ఏం రాబడిందో. ఇంగ్లీష్లో ఏం రాబడిందంటే, అబ్రహాం ఐ మేడ్ యూ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. ఇంకా పిల్లోడే లేడు, ఇంకా అసలుకి ఆమె ఆల్రెడీ గర్భం చచ్చిపోయింది. ఎవరిది? ఆమెదే.
ఈయన బాడీలో పార్ట్స్ అన్ని చచ్చిపోయినాయి. ఇంకా చెప్పాలంటే మీరు అర్థం చేసుకోగలరు. ఇద్దరి మధ్య ఏం లేదు పాపము, అంత పచ్చిగా మీకు చెప్పాలంటే. హలో, ఆర్గన్స్ అన్నీ చనిపోయినాయి, గర్భం చనిపోయింది. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా వచ్చి, ఐ హ్యావ్ మేడ్ యూ. మేడ్ అంటే అర్థం తెలుసా ఇంగ్లీష్? తెలుగులో ఏం రాబడింది ఆయన? మరియు ఇక మీదట నీవు అబ్రహాం అనబడద్దు, నిన్ను అనేక జనులను తండ్రిగా నియమించి తిని నియమిస్తాను. రేపు పొద్దున్న ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి కాదు, గట్టిగా ప్రార్థన చేయి కాదు, అవన్నీ మంచివే. దేవుడు పాస్ట్ టెన్స్లో అంటున్నాడు అబ్రహాంతో, ఐ హ్యావ్ మేడ్ యూ, నౌ ఇట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. తెచ్చుకునేది బయటికి. అందుకే అబ్రహాంకు పేరు మార్చి దేవుడు ఏమన్నాడు, ఇక్కడ నుంచి నువ్వు ఏమని పిలిచాలా? అబ్రహామా, అబ్రహామా. ముందు చూడాలి నాయన, 5 minutes జర ముందు చూడండి. అబ్రహాం ఏమన్నాడు తెలుసా ఇంగ్లీష్లో అర్థం దానికి? ఐఎమ్ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. ముందు చూడాలరా, ఐఎమ్ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. నేను పరిశుద్ధుడిని. నేను యేసు ప్రభు దరిద్రుడైన ధనికుడు చేశాడు. ఎందుకంటే ఆల్రెడీ మేడ్ యూ. యేసు ప్రభు అంటాడు, నేను బీదుడు కావడం వల్ల నేను ధనికుడివే. ఆల్రెడీ మేడ్, నువ్వు ధనికుడుగా చేయబడి ఉన్నావు, నువ్వు ఆల్రెడీ పరిశుద్ధుడుగా చేయబడి ఉన్నావు, నువ్వు ఆల్రెడీ ఆరోగ్యవంతుడుగా చేయబడి ఉన్నావు. అబ్రహాం ఎప్పుడైతే వాగ్దానాన్ని చెప్పడం మొదలుపెట్టాడో, చచ్చిపోయిన శరీరం బతికింది ఆయనది. వాళ్ళ మధ్య పోయిన ఎఫెక్షన్స్ బ్రతికే. ఆమె గర్భం తిరిగి రివైవ్ చేయబడింది. నేను చెప్తున్నా, నువ్వు అన్నీ కలిగి ఉన్న వ్యక్తి లోపల. ఎందుకంటే యేసయ్య లోపల ఉన్నాడు కాబట్టి ఆయనలో అన్ని ఆశీర్వాదాలు వేసి నీకు ఆయనకి ఇచ్చాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే నోరు తెస్తా, ఇక్కడ ముందు చూడు. సి, అందుకే క్రైస్తవ జీవితంలో కన్ఫెషన్ చాలా ఇంపార్టెంట్ భాగం పిల్లరా. కన్ఫెషన్ అంటే ఒప్పుకోవడం. ముందు చూడండి నేను, సి, కన్ఫెషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది నా జీవితంలో. కన్ఫెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ముందు చూడండి, చాలామంది కన్ఫెషన్ అంటే ఏదో మంత్రం అనుకుంటున్నారు. కన్ఫెషన్ అంటే ఒక మంత్రము. ఏసే తిన దెబ్బలు చేసి స్వస్థత లభించడం, ఏసే తిన దెబ్బలు చేసి స్వస్థత లభించడం, ఏసే తిన దెబ్బ చేసి 10 సార్లు చెప్పాను సార్, ఏం కాదు. మంత్రం కాదదే. కన్ఫెషన్ అంటే దేవుడు ఏం పలికాడో దాన్ని పలకడం కన్ఫెషన్ అంటే. దేవుడు ఏం చెప్పాడో దాన్ని నువ్వు చెప్పినప్పుడు దేవుడు దాన్ని నీ జీవితంలో చేసి చూపిస్తాడు. మంత్రం కాదు ఇది. అలా ముందర చూడండి, యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించిందంటే దాని వెనకల ఎంత ప్రపంచం ఉందో తెలుసా? యేసయ్యను రోగిగా చేసి దేవుడు మన నీ రోగాలన్నీ ఆయన మీద వేసి నీకు ఆయన రోగిగా చేసి నీకు ఆరోగ్యం ఇచ్చానంటున్నాడు దేవుడు. నువ్వు పేరు రోగం బాగు చేయి ప్రభా, ఎక్కడున్నావు ప్రభా, నువ్వు కనపడమే లే ఈ మధ్య, ఎందుకయ్యా రోగంతో నింపితే. కొంతమంది ఇంకా పెద్ద చాలా మంచి, దేవుడు మాకు రోగం ఇచ్చాడు పాఠం నేర్పించేదానికి. అరే ఎక్కడున్నావు నువ్వు, ఏం చెప్తాను? కొంతమంది ఆ పాట పడతారు, రోగం ఇచ్చినదే దేవుడు నాకు సరి చేయాలని. కొంతమంది లైక్ ఇంకా ఏది రోగం తీసే కాదు, ఆల్రెడీ నువ్వు ఆరోగ్యవంతుడు. సాతాను నీ మీద చేయేస్తాడు, నీ కుటుంబం మీద చేయేస్తాడు. అందుకే నీ కుటుంబంలో కన్ఫెషన్ ఉంటే, అందుకే బైబిల్ అంటుంది క్రిస్టియన్ యొక్క ప్రొఫెషన్ ఏమో తెలుసా? కన్ఫెషన్. లాస్ట్ వీక్ అంత ముందు చెప్పా, ఎందుకు ఇజ్రాయెల్ జనాంగము పాలు తేనెలు ప్రవహించే దేశంలో పోలేదు? ఎందుకు? దేవుడు అనేక సార్లు నేను మీకు ఇచ్చేశాను, మీదదే పాలు తేనెలు ప్రవహించే మీదంటే. వీళ్ళు ఏం చెప్పారు తెలుసా? చచ్చిపోయేదానికి తెచ్చినారా నువ్వు వీటిని? మాకి సమాధులు లేవాడా? ఈడ సమాధులు కడతావా? ఈడ చచ్చిపోతాం మేము. ఇదే ఎంత నెగిటివ్గా మాట్లాడేవాళ్ళంటే, దేవుడు అన్నాడు ఓకే మీ నోటి ప్రకారం మీకు. ఒక్కసారి బైబిల్లో మీరు చూడండి, వాళ్ళు చెప్పిండే నోరు తెరిచి 2 చెప్పారు, దేవుడు నిజమైన వాడు, ఆయన మాకు ఈ దేశాన్ని ఇవ్వగలడు, పదంని స్వాధీనం చేసుకుంటామంటే దేవుడు ఆ 2 కుటుంబాలని దాంతోపాటు కొత్త జనరేషన్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలో తీసుకెళ్ళాడు. ముగిస్తాను, ఏం మాట్లాడతానో ప్రతి క్షణం. ఈరోజు నేర్చుకున్నాం యేసు ప్రభు ద్వారా ఆ వాక్యం ఎప్పటికీ మర్చిపోద్దండి. కొలస్సీ 2:10, యు ఆర్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్ జీసస్. కంప్లీట్ అంటే నువ్వు జీవితం నీది ఎట్లా మొదలైందంటే మొత్తము దీవెనలతో మొదలైంది, ప్రతిదీ ఇవ్వబడింది నీకు.
ఇప్పుడు నువ్వు కన్ఫెషన్లో ఇవ్వబడిన దాన్ని మాటి మాటికి అనుక్షణము, అందుకే కీర్తనకారుడు పాత నిబంధనలోనే మంచి మాట రాశాడు, ఏమని? దీవారాత్రులు నువ్వు బ్రతకాలంటే, అందుకే మనిషి రొట్టె వలన కాదు, దేవుని నోటి నుంచి వచ్చిన మాట వలన బ్రతుకుతాడు. జాగ్రత్తగా వినండి. ఆత్మీయ లోకం ఉంది, నువ్వు భౌతిక లోకంలో ఉన్నావు. ఆత్మీయ లోకంలో చెడు నీ మీద ప్రభావం చూపకుండా, ఆత్మీయ లోకం నుంచి దేవుని దీవెన నీ మీద ప్రభావం చూపాలంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావో చాలా ఇంపార్టెంట్. అందుకే అజ్ఞానంగా మాట్లాడేకో, ఎందుకంటే ఆత్మీయ లోకానికి నువ్వు ఇన్వైట్ చేస్తావు. నువ్వు నెగిటివ్ మాట్లాడినప్పుడు దేవుణ్ణి బాధ పెడతావు. అందుకే గుర్తుపెట్టుకుని లాస్ట్ ముగిస్తాను ఒక క్షణం. నువ్వు నేను ఏం తీసుకుని పోలే ఇక్కడి నుంచి, అన్నీ ఇవ్వబడి ఉన్నాయి. దాన్ని తీసుకొచ్చే బాధ్యత నాది. విశ్వాసం ద్వారా అనుక్షణం వాక్యం చెప్తావు. నువ్వు ఎంత చెడ్డ స్థితిలో ఉన్నా, యేసయ్య అందగాడు. ఇప్పుడు అందరికీ అనుభూతి అవుతుంది. ముందర చూడండి, ఆయన యేసయ్య ఏమై ఉన్నాడు? యేసయ్య అందగాడు. సోయాం. యేసయ్య కాళ్ళలో రోగం లేదు. సోయాం. యేసయ్యలో క్యాన్సర్ లేదు, రోగం లేదు, పీడ లేదు. గుట్న అంటే తెలుగులో ఏమంటారు? మోకాల్లో నొప్పి లేదు. నేను అదే ఉన్నా. యేసయ్య ఎముకల్లో రోగం లేదు. నేను అదే ఉన్నా. నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యం చెప్తా ఉంటావు అనుక్షణం, పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరూపంలోనికి నిన్ను మారుస్తాడని రాయబడింది. ఆయన మహిమ నీ ఎముకల్లో ప్రవేశిస్తుంది. అదే నీ నుంచి వినాలని కోరుకున్నాడు. ఇజ్రాయెల్ జనాంగం మాదిరి నోరు తెరిసి అనవసరంగా మాట్లాడు, నెగిటివ్ మాటలు. ఓకే, అర్థమైందా? రేపు వారము ఇంకా చాలా ఉంది నేర్చుకుందాం. సంవత్సరం అంతా నేర్చుకుందాం చాలా విషయాలు. సో ఓకే, నువ్వు నేను ఎంత ఆశీర్వదించు. ఐఎమ్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్. ఐఎమ్ కంప్లీట్. ప్రతి దయ్యం మీద నీకు నాకు అధికారం ఉంది. అందుకే నువ్వు ఏం చేయాలో, నీకు ఒకవేళ దయ్యాలు తీసి దయ్యాలు భయం అవుతుంటే, దేవుడు ఎంత ధైర్యవంతుడో చెప్పాల. దేవుడు ఎంత ధైర్యవంతుడో నేను అంతే ధైర్యవంతుణ్ణి. ఎస్, ఎందుకంటే నేను దేవునికి పుట్టి ఉన్నా. అందుకే దేవుడు నాకు ప్రార్థన చేస్తే నీకు ధైర్యం గల ఆత్మని ఇస్తాను, ఆలోచించి ట్రై చేస్తాంలే అనలే. ఏమన్నా తెలుసా? నీకు ఆయన ధైర్యం గల ఆత్మ ఇచ్చాను, జ్ఞానం గల ఆత్మ ఇచ్చాను, ప్రేమ గల ఆత్మ ఇచ్చాను. ఏ రోజు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో, నువ్వు సాక్షాత్తు యేసు ప్రభులా చేయబడి ఉన్నావు. ఇక్కడ లోపల బయట ఆయన కలర్ నీ కలర్ వేరే. అంతేగాని ఈవెన్ నువ్వు ప్రతిదీ క్లెయిమ్ చేయొచ్చు. ఆయన అందగాడు. ఆయన ఏమై ఉన్నాడో ఇంకో మాట చెప్పి ముగిస్తా. వారం రోజులు చెప్పినాను సార్, ఏం కాలేదే, నేను ముందే చెప్తానా? కాదు. ఎందుకంటే నువ్వు విశ్వాసంతో ఈ వాక్యాన్ని తీసుకోవడంలే. నేను చెప్తానేది ఇది నీ జీవిత విధానము, జీవించే స్టైల్. అది మా స్టైల్ అంటారే, ఆ స్టైల్ ఇదే. ఏం స్టైల్ ఇది? వాక్యంలో జీవించడం, వాక్యం నోట్లో పెట్టుకోవడం నీ స్టైల్. సాతాను నీకు గిలిగిలి కొట్టి చేస్తాడు. ఏదైనా అనారోగ్యంలో ఉంటే 1-2 నెలలు విడిచిపెట్టుకో. అది ఇల్లీగల్. అది బయట నుంచి వస్తానేది. అదే నువ్వు ఆల్రెడీ ఆరోగ్యంతో నింపబడి ఉన్నాను, అది బయటికి తేలా. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని. తండ్రి, నీ కృతజ్ఞతలు. నూతన సృష్టి గురించి, కృపా విశ్వాసం గురించి నేర్చుకుంటా ఉన్నాం తండ్రి. ఆ రోజు సొలొమోను అడిగినట్లుగా సంఘాన్ని కొరకు, సంఘ కాపరిగా వీరందరికీ పౌలు అడిగినట్లుగా లోపల వీళ్ళు ఏమై ఉన్నారో ఆ యొక్క జ్ఞానం ఈ తండ్రి వీళ్ళు అర్థం చేసుకునేదానికి, లోపల ఏమై ఉన్నారో యేసు ప్రభు ద్వారా అవి బయటకి తెచ్చడానికి సహాయం చేయి. అయినా అదే పౌలు ఆ రోజు ప్రార్థన చేశాడు. ఈ సంఘం కొరకు నేను అదే ప్రార్థన చేస్తాను. 2 చేతులు ఎత్తి ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. మీరు జ్ఞానులే జీవించుదురు గాక. మీరు రెవల్యూషన్ నాలెడ్జ్ కలిగి జీవించుదురు గాక. మీరు అబ్రాహాము ఆశీర్వాదాలు కలిగి జీవించుదురు గాక. మీరు ధన ధాన్యాలు కలిగి జీవించుదురు గాక. దేవుని మేలు మీరు అనుభవించుదురు గాక. నిరంతరము దూతలు మిమ్మల్ని కాపాడును గాక. దేవుని ముఖకాంతి సన్నిధి మీతో ఉండును గాక. మీరు మీ పిల్లలు వర్ధిల్లుదురు గాక. మీరు కాలు పెట్టే ప్రతి చోట మీకు విజయం లభించును గాక. మీరు ఉద్యోగాల్లో ఫలించుదురు గాక. చదువులో మీ పిల్లలు ఫలించుదురు గాక. మీరు ఆరోగ్యంలో జీవించుదురు గాక. దేవుని ప్రతి మేలు అనుభవించుదురు గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.